ఇన్ని రోజుల నుంచి మీరు పూజలు ఇవన్నీ చేస్తున్నారు కదా? అవును. అవును. దేవత మీకు కనిపించిందా? అమ్మవారు అనేది మాకు కనిపిస్తేనే మేము ఆమెను విషయం చేసుకున్న తర్వాతనే ఈ విద్యలు మేము చేసేదానికి మాకు అమ్మవారు మాకు సహకరిస్తుంది. సినిమా యాక్టర్లు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీఆర్ కానీ, ఎంజీఆర్ కానీ వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి చేపించుకున్నారా పూజ? వందల మందికి, ఎంతో మందికి నేను అష్టదిబ్బందం చేసి వాళ్ళని చాలా చచ్చిపోయే కండిషన్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి కానోళ్ళు కానీ 20 సంవత్సరాల కాడి నుంచి ఇప్పుడు నేను అష్టబంధం చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఇంతవరకు ఫెయిల్ అయ్యింది ఏం లేదు. వీళ్ళందరూ మీ దగ్గరకు అందుకే రావడం జరిగింది అంటారు. అవును. సో ఒకవేళ ఎగ్జాంపుల్గా వాళ్ళకు గెలిచే ఛాన్స్ లేకుంటే మీరు మీ మంత్రాలతోటి అది రిటర్న్ చేయగలరా? అంటే గెలిపించే ఛాన్స్ ఉందా పూజలతోటి? అమ్మవారిని అడిగి చెప్పేస్తా నీకు. ఓకే, అమ్మవారిని అడిగి చెప్పేస్తా. కానీ అమ్మవారు నేరుగా నాకు చెప్తుంది కానీ నీకు చెప్పదు కదా. సరే, మీకు చెప్పిన తర్వాత నాకు చెప్తాను. నీకు నేను ఒక విషయంలో చూపిస్తా. ఓకే, అంతేనా? గవ్వలేసి ఆ లెక్కలు 3 సార్లు వేసాం కదా, దాంట్లో కొన్ని లెక్కలు వేసుకొని ఆ లెక్కల ప్రకారంగా మాకు అమ్మవారు చెప్తుంటారు. తెలంగాణలో ఏ పార్టీ కాదు, ఏ సీఎం వస్తాడు 2024లో మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలి. ఓకే. మీరు విద్య వచ్చిన వాళ్ళ రాని వాళ్ళు? నాకు విద్య వచ్చా లేదా అని నువ్వు అడిగావు. కానీ నాకు విద్య రావడం వల్లనే నువ్వు కూడా ఇంత దూరం వచ్చావు నా కోసం. నేను మీకు విద్య వచ్చిందని నేను రాలే. నాకు చూపిస్తారా? చూపియారా? ఇప్పుడు అట్ట ఇప్పుడు మీడియాకు చూపించలేం కదా, మనకు ఉన్న శక్తులు ఉన్నాయి. మహిమలు ఉన్నాయి అని నిరూపించుకోనికి ఏం చేస్తారు నాకు ఇప్పుడు? ఇప్పుడు ఒక విద్యల వల్ల ఆయనకు చేతబడి ఉంది అని మనం ముందే చెప్పేస్తాం. ఇప్పుడు నన్ను చూసి నాకు చేతబడి చేసిరా? నీకా? నీకు నా గురించి రాలేదు కాదు, మీరు నిజమా కాదా అని చెప్పేసి జనాలకు చెప్పడానికి వచ్చింది. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మిడి శివ చౌదరి. సో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని, ఒక గురువుని పరిచయం చేయబోతున్నా. సో ఆ గురువు ఎవరో కాదు, రీసెంట్గా మనం రౌడీ రాకేష్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ చూసిన చాలామంది మనకు కాల్ చేసి అంటే మీరు ఒక చిన్న వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఈయనకన్నా పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఒక ప్రొఫైల్ సెండ్ చేయడం జరిగింది. బట్ నేను ఆ ప్రొఫైల్ని అంతగానో నేను చూడలే. కానీ వాళ్ళు వెంటనే ఒక 15-20 టైమ్స్ మనకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, ఇవి చూసిన తర్వాత ఆ గురువు ఎవరో అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. బట్ ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఏం తెలియదంటే, ఈ గురువు దగ్గర ప్రీవియస్ మన తెలుగు రాష్ట్రాల మంత్రులు కానీ, అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఈయనతో ఫోటోలు దిగడం జరిగింది. దాని తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడం జరిగింది. అసలు నిజంగా వీళ్ళు ఫోటోలకి ఈయన పోజులు ఇచ్చిండా, లేకుంటే వాళ్ళకి ఏమైనా రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందే విధంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిండా, అంటే ఆయనకు ఉండే శక్తులతోటి అని తెలుసుకోవడానికి ఆయన ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీకు పరిచయం చేద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, శ్రీనివాస స్వామి గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. ఓం నమో మాత, ఓం శక్తియే నమః, ఓం నమ శివాయ, ఓం నారాయణ, ఓం అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ, ఓం ప్రాణేశాయ శివం, ప్రాణేశాయ స్వాహ. దీనికి ఏంది అర్థం? మీరు ఇంతగానం చెప్పారు అంటే మనం ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చాం కాబట్టి వాళ్ళు లేని మనం లేం. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు, వాళ్ళ సృష్టి లేని మనం లేం. అందుకని వాళ్ళ ముగ్గురు పేరు చెప్పా. రెండోది శక్తి. శక్తి లేనిది శివుడు లేడు, శివుడు లేనిది శక్తి లేదు. అందుకని అమ్మవారు అన్నిటిని చూసుకునేది ఆమె కాబట్టి ఆమె పేరు కూడా చెప్పిన. అందుకనే ఈ దేవతలంతా మనకు ఉంటేనే మనం ఉన్నాం. మీరు ఇంతమందిని కలవడం జరిగింది, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది, మాజీ మంత్రులు అంటే ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఎంజీఆర్, వీళ్ళందరినీ కలిసిరు. సో వీళ్ళందరినీ ఎట్లా కలిసిరు మీరు? ఇది మా తాతల కాలం నుంచి వచ్చే వృత్తి అండి ఇది. మేము కోయదొరలం. అయితే అడవిలోనే ఉండి అడవిలోనే మేము కొంతమంది వస్తే చూసేటోళ్ళు మా పెద్దోళ్ళు, మా తాతలు.
అయితే మా తాత చూశాడు, మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. అయితే నేను కూడా ఈ వృత్తిని చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్తోని నేను కూడా గురువుల దగ్గర మా తాత మా నాన్న దగ్గర ఈ విద్యని నేను కొంత నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఏదైనా మనం నేర్చుకున్న విద్యని ఇట్లా మన కొంతమందికే తెలిస్తే ఏం ఉపయోగపడుతుంది అని చెప్పి మనం బయట కొంతమందికి చెప్తే మన పేరు ఉంటుంది కదా, అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి కదా, మనం నేర్చుకున్నది అమ్మవారి విద్య కాబట్టి అది చేయాలన్న ఒక ఆలోచనతోని నేను కొద్దిగా మా పెద్దలను వదిలేసి నేను కొంచెం ఊర్లోకి వచ్చేసా. అలా కొంతమంది ఆంధ్ర కానీ, ఇటు తమిళనాడు కానీ, ఇటు కేరళ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాలు తిరగాలనుకున్నా, ఒక రాష్ట్రం ఆంధ్రాకి వచ్చినా ఆంధ్ర తిరిగేసిన. అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండేవి. అప్పుడు అంతా తిరిగిన తర్వాత తమిళనాడు ఎలా ఉంటుంది అని తమిళనాడు పోయినా, అటు కేరళ ఎలా ఉంటుందని కేరళ పోయినా, అన్ని దేశాలు తిరిగిన. అందరికీ కొంతమంది మనల్ని చూసిన వాళ్ళంతా ఈయన ఏదో చేస్తాడు అన్న ఒక ఆశతోని మన దగ్గర కొన్ని వాళ్ళ బాధలు చెప్పారు. వాళ్ళ బాధలు చెప్పినందుకు వాళ్ళకు కూడా మనం కొన్ని ప్రయత్నాలు చేశాం. అయితే ఆ ప్రయత్నాలు వాళ్ళకి సక్సెస్ అయినాయి. అలా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి అలా వాళ్ళు చెప్పుకొని ఈ గురువు గారి దగ్గర కొన్ని పనులు అవుతున్నాయి, మనకేదో ప్రాబ్లంలో ఉంటే ఆయన సరి చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా అట్లా సినిమా యాక్టర్ల వరకు వెళ్ళిపోయింది. సినిమా యాక్టర్లు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీఆర్ కానీ, ఎంజీఆర్ కానీ వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి చేపించుకున్నారా పూజలు? అంటే అప్పట్లో వాళ్ళు పిలిపించుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మనకి ఇలాంటి ఆఫీసులు లేవు. ఆఫీసులు లేని దాని వల్ల మన దగ్గరకు రాలేరు. మనం ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం రాజకీయంలో ఉన్నవాళ్ళు, మీరు ఎవరి ద్వారానో మనకి కొద్దిగా పరిచయం అయ్యారు. మీ ప్రాబ్లం ఏంటో కొంత సరి చేశాను. అప్పుడు ఏమండి మాకు కొంతమంది ఉన్నారు పెద్దలు, మరి ఆ పెద్దలు కూడా గెలుపు ఉందా లేదా, మరి వాళ్ళు ఎలాగ ఉందా అనేది కూడా వాళ్ళు మరి మీలాంటి కోయదొరల దగ్గర నేర్చుకోవాలనుకున్నారు, అది వినాలనుకున్నారు. అలాగనే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళది ఏమిటి అనేది అమ్మవారు వాక్శుద్ధితోని వాళ్ళకి ఏంటి అనేది కూడా మనం పరిశీలించి చెప్పేశాం. ఒకవేళ ఇప్పుడు వీళ్ళందరూ మీ దగ్గరకు అందుకే రావడం జరిగింది అంటారు. అవును. సో ఒకవేళ ఎగ్జాంపుల్గా వాళ్ళకు గెలిచే ఛాన్స్ లేకుంటే మీరు మీ మంత్రాలతోటి అది రిటర్న్ చేయగలరా? అంటే గెలిపించే ఛాన్స్ ఉందా పూజలతోటి గెలిపించేవి ఉన్నాయి స్వామి. ఎందుకంటే అవి బయటికి తెలియవు. అందరూ దాని గురించి ఆలోచించారు. నాలో శక్తి ఉంది, ఆ శక్తితో నా జనబలంతో నేను గెలుస్తా అనుకుంటారు. కానీ కాదు, పైన కూడా ఉన్నాడు, పైన సృష్టి కూడా ఉండాలా. మనకి గెలుపు ఉందా లేదా అనేది కూడా భగవంతుడు దాన్ని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయాన్ని బట్టే మాలాంటి జ్యోతిష్యులు. అంతేగాని ముందు నేనే గొప్పోడని పోయిన వాళ్ళు కూడా కొంత వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు వెనకబడిన వాళ్ళు ఉన్నారు, అది అంత వదిలేయండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన అంటే గెలవడు అన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చిన తర్వాత, పూజలు అయిన తర్వాత గెలిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే పూజలు అయిన తర్వాత కొన్ని గెలిచినవి కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఒక పేరు చెప్పండి. ఇప్పుడు గెలిచినవి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొద్ది రోజులు ఆయన ఏలేడు, ఆయనకి తిరుగులేదు. ఇప్పుడు కొంతమంది జ్యోతిషులు ఇప్పుడు మొన్న జరిగినప్పుడు ఎక్కడదో అవసరం మొన్న జరిగినప్పుడు కూడా కొంతమంది జ్యోతిషులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నారు. ఇప్పుడు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కానీ అది పబ్లిక్ చెప్పుకునేది కాదు కదా. పబ్లిక్ చెప్పేది కాదు. అంటే మీ దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళ పేరు చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పనుల మీద వాళ్ళు చూసుకుంటారు. కానీ సపరేట్గా వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేసుకుంటున్నారు, ఏ గురువుని పిలిపించుకుంటున్నారు, ఏ సిద్ధాంతిని పిలిపించుకుంటున్నారు, ఆ సిద్ధాంతితో వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది అది వాళ్ళకి మాత్రమే తెలుసు. సరే, వాళ్ళకి మాత్రమే తెలుసు. అవును. మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను నేను. పిలిచిన మనల్ని ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని సినిమాలలో యాక్టింగ్ చేస్తారు. నాకు అదంతా కాదు, రాజకీయ నాయకులు ఎవరు పిలిచారు మిమ్మల్ని? రాజకీయ నాయకులు పిలిచారు, కానీ వాళ్ళ పేర్లు వద్దు. ఎందుకు వద్దు వాళ్ళ పేర్లు? ఎందుకంటే నేను ఎట్లా నమ్మాలి, మా వ్యూవర్స్ ఎట్లా నమ్మాలి? నమ్మేది నమ్మందంతా భగవంతుడి దయ. కాకపోతే ఒక్కరి పేరు చెప్పి మనం గొప్పోళ్ళు కావాల్సిన అవసరం లేదు. మన దగ్గరకు వచ్చేటోళ్ళు వస్తున్నారు, మనల్ని పిలుచుకుపోయే వాళ్ళు పిలుచుకెళ్తున్నారు. కానీ వాళ్ళకి చేసే పని మనం వాళ్ళకి చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళా చిన్న వయసులో, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళా, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు సినిమా యాక్టర్లు కూడా చాలా మంది, రాజీవ్ గాంధీని కూడా కలిసా ఆయన బతికుండేప్పుడు. తర్వాత ఆయన అబ్బాయి
రాహుల్ గాంధీ గారిని కూడా కలిసా. కానీ ఉన్నాయి చెప్తాం, కానీ అది మనం బయట చెప్పేది కాదు. వాళ్ళ కృషితో వాళ్ళు గెలిచిరని వాళ్ళకు ఉండాలనే కానీ మనం సాటుగా నడిపించే వాళ్ళమే కానీ మనం నేటుగా నేను పలానా వాళ్ళని గెలిపించాను, వాళ్ళు నా వల్లే గెలిచారని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? సరే, మీ దగ్గర మహిమలు ఉన్నాయా? ఉన్నాయి. దైవ మహిమ లేనిది మేము ఇంత దూరం పోలేము కదా. ఎక్కడో అడవులలో పుట్టిన వాళ్ళం ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నామంటే, ఇటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఇట్లా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నామంటే ఆ దైవ సృష్టి లేనిది మనం ఎక్కడికి పోలేము. ఆ దైవ సృష్టి ఉంది కాబట్టి మనం యాడికైనా పోగలుగుతున్నాం. ఏదో ఆ అమ్మవారి దయ వల్ల మనకు అంత బుక్కటి దొరుకుతుంది. మనం నమ్మిన వాళ్ళకి మనం కొన్ని విషయాలు చేస్తున్నాం. కాదు, ఇప్పుడు మీరు హైలైట్ కావాలని వాళ్ళ పేర్లు చెప్తారేమో, వాళ్ళ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయేమో, ఎవరు నమ్మాలి? ఉన్నాయి సార్, అప్పుడు ఫోటోలు ఉన్నాయి. మీరు ఫోటోలు మార్ఫింగ్ వేయించుకునేమో. అట్లా అంత చేయాల్సిన అవసరం లేదు. నాకు డబ్బు మీద కానీ లేదంటే అట్లా హైలైట్ కావాలనుకునేట్టుగా ఉంటే ఇంత వయసు వరకు నేను మీడియాకి రాకుండా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీడియా కంపల్సరీ వస్తా. కానీ మీరేదో ఇప్పుడు కొన్ని గురువు గారు అని మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము కాదనలేక మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం. నేను మీ దగ్గర రావడానికి కారణం ఒకటే. చెప్పండి. ఒక శిష్యురాలు మాకు ఫోన్ చేసి అసలు చాలా కాల్స్ చేసి అడగడం జరిగింది. అవును. సో ఇట్లా మా గురువు ఉన్నాడు, ఒక్కసారి మీరు వెళ్ళండి చెయ్యండి అని అంటే ఆమె చెప్పిందని చెప్పేసి మేము రాలే. ఫస్ట్ అసలు ఈయన ఎవరు అని చెప్పి తెలుసుకున్నాం. సంతోషం. బట్ ఇక్కడికి మా మనుషులను ఒకరిని పంపేయడం జరిగింది. చాలా సంతోషం. వచ్చిన తర్వాత మీ ఫోటోలు అవి సంథింగ్ ఏదో చూసిండు ఆయన. చూసిన తర్వాత సో ఇట్లుంది, సరే వెళ్ళండి, ఆయన ఏం చెప్తారు, నిజంగా మహిమలు ఉన్నాయా అని చూడండి అని అన్నారు. ఇప్పుడు మాకు మీరు మీ దగ్గర మహిమలు ఉన్నాయా లేవా అంటే మహిమలు ఉన్నట్టు మీరు చెప్తున్నారు. అవును. సో మహిమలు ఉన్నాయి అని నిరూపించుకోనికి ఏం చేస్తారు నాకు ఇప్పుడు ఉన్నాయండి, ఉన్నాయి. కానీ ఆ మహిమలు అనేది మీడియాకు చూపించలేము మనం. మీడియాకు చూపిస్తే ఇప్పుడు టీవీలలో ఎన్నో రకాలుగా వస్తున్నాయి, అవి మ్యాజిక్లు అంటారు ఎవరైనా. అది కాదు కదా గొప్పతనం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం వాళ్ళని క్లియర్ చేయటం అనేది అదే మనకి శక్తి. ఆ శక్తి ఉన్నంత వరకు మన దగ్గరకు వస్తూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఏదో సంతోషపడి వాళ్ళు దేవుడికి మొక్కినట్టుగా మొక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. అంతేగాని మనం చూపించాల్సిన అవసరం లేదు. నాకు చూపిస్తారా ఇప్పుడు అట్ట ఇప్పుడు మీడియాకు చూపించలేం కదా. మీడియాకి చూపించలేము. మనకు ఉన్న శక్తులు ఉన్నాయి. వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చారని చెప్తున్నారు కదా, వాళ్ళకి మంచి జరిగిందా చెడు జరిగిందా మీకు చెప్పే ఉంటారు కదా మీరు పంపించిన వాళ్ళు. వాళ్ళని బట్టి మీరు కనుక్కుంటే మీరు ఏమో ఎవరికి తెలుసు. వాళ్ళతో అంటే వాళ్ళని ఫోన్ చేయించింది మీరే అయి ఉంటారు, మీరే మీ గురించి మంచిగా చెప్పించుకుండొచ్చు, ఎవరికి తెలుసు. లేదు, అట్లా లేదు స్వామి. ఇంతమంది దేవుళ్ళని పెట్టుకొని మనం అట్లాగా చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకు అమ్మవారు ఉంది, ఆ అమ్మవారి దయలో ఉన్నాము. ఆ అమ్మవారి దయలో ఇంకా ఎంతో మందికి మనం మంచి చేయాలనుకుంటున్నామే కానీ మనం చెడు చేయాల్సిన అవసరం. ఎంతమందికి మంచి చేశారు మీరు ఇప్పటి వరకు లెక్కే ఉంటుందండి, దానికి లెక్క ఉండదు కదా. ఎంతో మందికి చేశాం. ఓకే, అంతే. సో ఎట్లాంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి? వస్తారు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మనిషి అన్నప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక బాధలు ఉంటాయి. బాధలు అంటే కొంతమందికి భార్య భర్తల బాధ ఉండొచ్చు, కొంతమందికి పెళ్లి కాకుండా ఉండొచ్చు, కొంతమందికి ఏదన్నా వాళ్ళు చేసిన శాతబడి ప్రాబ్లాలు ఉండొచ్చు. అలాగా మనకి ఒక ప్రాబ్లం ఒక బాధ అనేది కాదు, వాళ్ళకి రకరకాల బాధలు ఉంటాయి. కానీ ఏమనుకోమాకండి, ఒక్కొక్క టైంలో ఇంగ్లీష్ మాట వస్తుంది అంటే అది మనకి చదువు కాదు. మనం కొన్ని అందరి దగ్గరికి వెళ్తుంటాం కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క మాట ఇంగ్లీష్ వస్తుంటుంది. కాకపోతే మనకు చదువుతో వచ్చింది కాదు. మీరు ఏం చదువుకున్నారు? మనం చదువు లేదు అప్పట్లో. లేదు, పెద్దలు చెప్పిన చదువు అప్పట్లోనే ఒక 3 తరగతి వరకు మనం చదివాము. కాకపోతే అది అప్పట్లో పెద్ద చదువు. అది ఇప్పట్లో ఇంకా ఏమేమో చెబుతున్నారు. కానీ అప్పట్లో మాకు అది పెద్ద చదువు. మాకు మా వరకు మా వృత్తికి పోయేదానికి మాకు సరిపోతుంది. దానివల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు వస్తారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం వాళ్ళకి తెలియదు, కాకపోతే వాళ్ళకి తెలిసేలా ఆ ప్రాబ్లం చేస్తుంటుంది. ఓకే. ఎందుకు అని అంటే వాళ్ళకి సడన్గా ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి, ఆ బిజినెస్ నడిచినట్టుగా నడిచి సడన్గా కొద్దిగా లాస్ అయిపోతుంది. అయిపోయినప్పుడు వాళ్ళు ఏంటి, అబ్బా ఎందుకు ఇట్లా అయిందని వాళ్ళు ఆ గుడి ఈ గుడి ఆ దేవుడు ఈ దేవుడు ఎక్కడెక్కడికో పోతారో వాళ్ళు. ఇక పోయినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి ఇంకా ఎదుగుదల లేనప్పుడు అప్పుడు ఏ గురువు గారు ఉన్నాడా అని చూస్తారు. గురువులు అంటే అందరూ మంచి వాళ్ళని కాదు, అందరూ చెడ్డోళ్ళని కాదు. విద్య వచ్చిన వాళ్ళు ఉంటారు, విద్య రాని వాళ్ళు ఉంటారు. కాకపోతే అది మనం ఎవరిని చెప్పలేం కదా. ఒకరిని నాకు విద్య వచ్చా లేదా అని నువ్వు అడిగావు, కానీ నాకు విద్య రావడం వల్లనే నువ్వు కూడా ఇంత దూరం వచ్చావు నా కోసం. నేను మీకు విద్య వచ్చిందని నేను రాలే.
ఎవరో ఒకరు అన్నారు, ఇది నిజమా కాదని తెలుసుకోవడానికి వచ్చా, నేను నమ్మలేను ఇంకా. అదే ఆ సృష్టిని మిమ్మల్ని ఇంత దూరం రప్పించింది. ఓకే, ఆ సృష్టి లేనిది ఎవరి దగ్గరికి ఎవరు పోరు. అర్థమైందా? ఆ సృష్టి ఉండడం వల్ల నాకు విద్య రావడం వల్ల, ఆ విద్య వచ్చిందాన్ని మనం ఉపయోగం 10 మందికి పంచాలనుకున్న దానివల్ల 10 మంది మన దగ్గరకు వస్తున్నారు, బాగుంటున్నారు. సరే, ఆ విద్య మీ దగ్గర ఉందో లేదో నేను లాస్ట్ వరకు చెప్తాను, నేను మీతో మాట్లాడినాక. ఓకే. సో ఇప్పటి వరకు మీ దగ్గరకు చాలా మంది, వేల మంది రావచ్చు, వస్తున్నారు. అవునా? అవును, వచ్చారు మీ దగ్గర. వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరిదైనా క్రిటికల్ సిచ్యువేషన్ది ఏదైనా మీరు సాల్వ్ చేసిరా? చేసినాం. ఏది అది? అయితే ఎవరన్నా వచ్చారా అని మీరు అడిగారు, చేసిరా అని. చేశారు. ఒక అతను వచ్చాడు, అతనికి 20 ఎకరాల ఆసామి. ఆయన 20 ఎకరాల ఆసామి. ఆయన 20 ఎకరాల ఆసామి, 20 ఎకరాలు పండీ లేక, 1 ఎకరం పండీ లేక ఆయన లాస్ అయిపోయి, 20 ఎకరాలు ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్ కూడా ఆయన సర్పంచ్ పదవి చేసి, తర్వాత ఆయన 20 ఎకరాలు పండీ లేక ఆ పదవి పోయి ఆ పొలం పండీ లేక పండితే వేస్తే పండకుండా పోవటం వల్ల, తర్వాత కొంతమంది వాళ్ళ బంధువులు కేసులు వేయటం వల్ల పొలాల మీద ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఇంట్లో అసలు ఒక 3-4 సంవత్సరాలు ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఆయన ఇంట్లోనే ఉండిపోయి అసలు అన్నీ వదిలేసుకొని కూర్చున్నాడు. తర్వాత ఆయన భార్యకి ఆరోగ్యం బాగలేక, తర్వాత ఈయనకి ప్రాబ్లం అయిపోయి, అలా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో మన గురించి చెప్పారంట. చెప్తే ఆయన వచ్చాడు. ఒక్కరే వచ్చారు, ముందు వచ్చారు, నా దగ్గర కలిశారు. ఏం స్వామి ఇట్లా ఉంది నాకు పరిస్థితి అన్నాడు. నాయన నీకు చేతబడి చేశారు, నీకు కావాల్సిన వాళ్ళే, కాకపోతే దానివల్ల నీకు ఇట్లా మొత్తం ఇబ్బంది అయిపోయింది. 3 సంవత్సరాల కానించి నువ్వు బాధపడుతున్నావు, పంట లేదు, నీకు డబ్బులు లేవు, నీ దగ్గర అన్ని గౌరవాలు అన్నీ పోయాయి అని నేను ఆయనకి టోటల్గా వివరించి చెప్పేశా. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మరి ఎలా గురువుగారు, మరి నాకు ఎట్లా, నా బతుకు ఎట్లా అని అంటే, నేను చేస్తాను నాయన అని చెప్పి ఆయన నేను చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు, నాది పొలం ఉందండి, బావి ఉంది, పొలంలో. అది మీరు ముందే చెప్పారా? చెప్పాను, నేను ముందే చెప్పానుగా, నీకు చేతబడి చేశాను నాయన, నీ పొలంలో కొన్ని వస్తువులు పెట్టారు, నీ పేరులో కూడా కొన్ని చెక్కించి నీ బావిలో వేశారు, ఆ బావిలో కూడా నీళ్లు ఎండిపోయినాయి నీకు పొలానికి అందకుండా అని నేను ఇవన్నీ ముందే చెప్పాను ఆయనకి నేను. సరే, ఇప్పుడు చేతబడి చేశారు అని చెప్పారు కదా. అవును, చేతబడి ఆయనకు చేసిరని మీకు ఎట్లా తెలుసు? మనకి అమ్మవారు ఒక శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిని బట్టి ఒక మనిషి ముఖం చూసినప్పుడే ఆ మనిషిలో ఉన్న ఏ సూచనలో ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, చేతబడి తగిలితే ముఖంలో కళ కనిపిస్తుంది, అది అందరికీ తెలియదు, చూస్తే మనిషి బాగానే ఉంటాడు. కానీ మనం నేర్చుకున్న ఒక విద్యల వల్ల ఆయనకు చేతబడి ఉంది అని మనం ముందే చెప్పేస్తాం. అట్లా చెప్పలేకపోతే ఇంకా మనం చేసే వృత్తి ఏం లేదు కదా. సరే, ఇప్పుడు నన్ను చూసి నాకు చేతబడి చేసిరా? నీకు ఇప్పుడు చేతబడి చేసిరా అనంటే, ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా వచ్చి నువ్వు చేతబడి చేసిరా అనంటే మనం అది చెప్తే ఏం బాగుంటుంది, నీ మీడియా నడుస్తుంది, మీడియా నడిచేటప్పుడు మనం అది ఇప్పుడు చెప్పకూడదు కదా. మీకు చెప్పేది నేను చెప్తాను, టైం చూసి చెప్తాను, నీకు ఉందా లేదా అనేది చెప్తాను. పబ్లిక్లో ఇప్పుడు మీడియాలో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనిపిస్తుంది. మీడియాలో చెప్తే ఏమవుతుంది? అది ఇప్పుడు మనం మీడియాలో చెప్పవచ్చు కదా అని మీరు అంటారు, కానీ ఏ స్వాములు మనకి ఇమీడియట్గా చూపించాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం ఉంటే నా దగ్గరకు వస్తే అప్పుడు నేను మీడియాకు చూపించాల్సిన అవసరం లేదు. నేను ఒకటి చెప్తా, నేను వచ్చింది నా గురించి రాలేదు, కాదు మీరు నిజమా కాదా అని చెప్పేసి జనాలకు చెప్పడానికి వచ్చిన. రైట్, సో జనాలకు తెలవాలి కాబట్టి మీరు నా గురించి చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రాబ్లంలు ఉండేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఎత్తుక్కుంటూ వస్తారు. ఎందుకంటే మన అమ్మవారు చెప్పేస్తుంది, నీకు ఈడికి పోతే నీకు ఈ పని అవుతుంది అని చెప్పి అమ్మవారు చెప్పేస్తుంది. అమ్మవారు చెప్తే నేను వచ్చినా అంతేగా అయి ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. అమ్మవారి శక్తి, ఇప్పుడు నువ్వెవరో నేనెవరో నాకు తెలియదు, నేను ఎక్కడ పబ్లిసిటీ చేసినోని కాదు, కానీ ఏరే వాళ్ళు ఎవరో చెప్తే నువ్వు ఈ స్వామిని ఇంటర్వ్యూ చేయాలి అన్న ఒక ఆశతో నువ్వు వచ్చావంటే అమ్మవారే రప్పించి ఉంటుంది కదా. అట్లే అనుకోవాలి కదా. మన శక్తి అనేది బయట కనపడదు, గాలిలోనే తిరుగుతుంటుంది. ఆ గాలిలో తిరిగేది ఎవరిని బాగు చేయాలని అమ్మవారు అనుకుంటుందో వాళ్ళని ఏదో ఒక రూపేణంలో మన దగ్గరికి రప్పిస్తుంది. రప్పించినప్పుడే మనం చేసే పని వాళ్ళకి చేస్తాం. సరే, మీరు ఇంతగానం మాట్లాడారు కదా, ఇంతకు ముందు ఒక వ్యక్తి సర్పంచ్ ఆసామి అని చెప్పారు. అవును, అయితే ఆసామికి ఆయన చేతబడి చేసిర్రు అని చెప్పి మీరు ఏం మీరు కూడా చేసిరు ఆయన చెప్తా. అయితే ఆయనకి చేతబడి చేసిన మాట వాస్తవం. తర్వాత ఆయనే చెప్పాడు, గురువుగారు నువ్వు చెప్పింది కరెక్ట్ అండి, నేను 5 ఎకరాలు చెరుకు వేసాను, ఆ చెరుకుకి ఆ బావి సరిపోతుందండి, కానీ అది నాకు చేతబడి చేశాక ఆ చెరుకు ఎండిపోయిందండి, నీళ్లు ఎండిపోయినాయి. మా తాతల కాలం నుంచి పూర్వీకుల బావి అది,
ఆ బావిలో నీళ్ళు ఎండిపోవడం అంటే ఆశ్చర్యం ఉంది. తర్వాత నీళ్ళు ఎండిపోయి మోటార్లన్నీ బురదలో పూడుకుపోయి ఉన్నప్పుడు నేను పని వాళ్ళని దింపి అది లోడ్ ఇచ్చి కొంచెం ఆ బురదంతా తీపిద్దామని చెప్పి ఆయన లోడ్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న చెక్క బాక్సు, ఒక చిన్న యంత్రం, దాంట్లో చిన్న చిన్న యంత్రాలు, దాని మీద ఈయన పేరు, ఈ రైతు పేరు, తర్వాత ఆయన ఒక బొమ్మ అన్నీ రాసి దాన్ని అన్నీ మొత్తం చుట్టి ఆ రేకులన్నీ ఒక సీసాలో పెట్టేసి ఒక బాటిల్లో పెట్టి ఆ బాటిల్ ఆ చెక్క బాక్స్కి రెండింటికి కట్టి వాళ్ళ బావిలో వేశారు. అది పూడుగులో ఉంటే ఏంటి ఇదని వాళ్ళు తీశారు. తీసి చూపించినప్పుడు ఆయన చూసి ఇదేంటి అని చెప్పి అప్పుడు ఆయన భయపడి పని వాళ్ళతోని అది ఆయన కాల్పించేశాడు. ఏదే నిప్పులో వేసి కాల్పించేసాడు, మంట వేసి. అది ఆయన మనసులో ఉంది. తర్వాత నేను చెప్పాక నిజం స్వామి నువ్వు చెప్పింది, బాయికి పోయే దావలో కూడా ఒక బండ ఉంటుంది, ఆ బండ కింద కూడా రేకులు రాసి పెట్టారండి మా పేరు రాసి అని చెప్పాడు ఆయన. అది కూడా నాకు బండ వర్షాకాలం డొల్లినప్పుడు ఆ బండ కింద అది అగపడింది నాకు, అది కూడా తీసి నేను కాల్ చేయించాను అని చెప్పాడు ఆయన. ఓకే స్వామి నేను చెప్పింది కరెక్ట్గా, మరి ఎట్లా అండి నా పరిస్థితి, నేను ఎట్లా అని అన్నాడు ఆయన. అంటే లేదు బాబు నీకు నేను ఇరుగుడు చేస్తా, నిన్నెవరో నీకు చాలా నువ్వు దెబ్బతిన్నట్టుగా నీ మీద పగతో చేశారు, కానీ నేను నీకు మంచి చేస్తా, నా అమ్మవారు నీకు మంచి చేస్తుంది అని చెప్పి ఆయనకి చేసే పూజ చేసి ఆయనకి ఆ చేతబడిని తొలగించేసి మళ్ళా చేసిన వాళ్ళు మళ్ళా చేస్తారు అని చెప్పి మళ్ళీ ఆయనకి చెయ్యకుండా అష్టదిబ్బందన అనేది చేశా ఆయనకి. ఆయన పొలానికి చేశా, 20 ఎకరాల పొలానికి చేశాను, ఆయన ఇంటికి చేశాను. ఏం చేశారు? అష్టదిబ్బందన. అష్టదిబ్బందన అంటే పూర్వకాలం రాజులు ఉండే కాలంలో సిద్ధాంతులనే ఉండేవాళ్ళు ప్రతి కోటకి. ఆ కోటలలో సిద్ధాంతులు ఆ రాజ్యంలో ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు, ఆ రాజుగారికి ఇంట్లో ఏదన్నా ఆయన కోటలో ఏదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు, కొన్ని ఒక అనుకోనన్ని వింతలు ఆయనకు జరిగినప్పుడు అప్పుడు ఆ సిద్ధాంతులు చెప్తారన్నమాట, ఏమండి మన కోటకి కొంచెం చెడు చుట్టుకుంది, మరి ఆ చెడు చుట్టుకుందంటే ఆ చెడు పోవాలి అని అంటే దానికి కొంత అష్టదిబ్బందం చేస్తే మనకు బాగుంటుందండి అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆ కాలంలో సిద్ధాంతులు అష్టదిబ్బందం చేసేవారు. అష్టదిబ్బందన అంటే దాంట్లో చాలా కొన్ని వస్తువులు ఉంటాయి, అది అందరికీ తెలవదు. ఇప్పట్లో అందరికీ తెలవదు అది, కానీ తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పట్లో నా వరకు మాత్రం వందల మందికి ఎంతోమందికి నేను అష్టదిబ్బందం చేసి వాళ్ళని చాలా చచ్చిపోయే కండిషన్లో ఉండేవాళ్ళు కూడా, వాళ్ళ ఇంట్లో పెళ్లి కానోళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టకపోయినా, వాళ్ళ వ్యాపారాలు జరగకపోయినా, ఈ విధంగా వాళ్ళ ఇల్లు ఏదన్నా రోడ్డుకి గుంతలో పడినా, ఇట్లా వాస్తు ఈ ప్రాబ్లాలు ఉన్నా సరే, వాస్తు అంటారు కదా, వాస్తు దోషాలు, ఆ దోషాలు ఉన్నా దానికి ఈ అన్నిటికీ కలిపి అష్టదిబ్బందన అనేది ఉంటుంది. ప్రతి ఇంటికి ఉంటుంది, ప్రతి పొలానికి ఉంటుంది, ప్రతి కంపెనీకి ఉంటుంది, ప్రతి సొంత బిజినెస్లకి ఉంటుంది. దానికి తెలిసిన వాళ్ళే చేస్తారు. అష్టదిబ్బందన అంటే దాంట్లో కొన్ని యంత్రాలు ఉంటాయి, అష్టదిబ్బందన యంత్రాలు. ఆ యంత్రాలు తర్వాత శాతబడి యంత్రాలు ఉంటాయి. ఆ శాతబడి యంత్రాలు, ఈ యంత్రాలన్నీ ఏడ దొరుకుతాయి? షాపులో రేకు దొరుకుతుంది, దాన్ని రాసేటవాడు రాస్తాడు. అది తెలిసిన వాడే రాస్తాడు, తెలియని వాళ్ళు ఎవరు రాయలేరు. అది నాకు తెలుసు. నాకు నేర్పించిన గురువు గారు అది పక్కాగా దాన్ని నాకు నేర్పించాడు. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలకు ముందు, 20 సంవత్సరాల కాడి నుంచి ఇప్పుడు నేను అష్టబంధం చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఇంతవరకు ఫెయిల్ అయ్యింది ఏం లేదు. ఆ రైతుకు చేశాను నేను. చేశాక ఒకే 21 రోజు కల్లా నీకు మళ్ళా మార్పు కనిపిస్తుంది అని చెప్పా. అలాగనే ఆయనకి మార్పు కనిపించేసింది. తర్వాత కేసులన్నీ వెనక్కిపోయినాయి కొన్ని. తర్వాత ఆయన పొలానికి మళ్ళా పంట వేసేదానికి అవకాశం వచ్చింది. మళ్ళా పంట వేసాడు ఆయన. పంట వేసాడు, మళ్ళీ బావిలో నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఆ రైతు మళ్ళీ ఇప్పటికీ పండించుకుంటున్నాడు, ఇప్పటికీ బాగున్నాడు. ఆయన భార్య ఆరోగ్యం బాగుంది, ఆయన ఆరోగ్యం బాగుంది. ఆయన ఇప్పుడు ఎప్పటికీ నన్ను పూజిస్తూనే ఉంటాడు. ఆయన గురువు గారు అని ఆయన ఇంట్లో ఏది వచ్చినా మనకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. రాత్రి అనక పగలనక మనం చేసే పని ఫోన్లో కూడా ఏదైనా బాగాలేకపోతే మనం చెప్తూనే ఉంటాం, మంత్రం చదువుతూనే ఉంటాం. ఏడుంటాడు ఆయన? ఆయన కాళహస్తిలో ఉంటాడు. ఏం పేరు? ఆయన పేరు అరవింద్. ఓకే, ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేయండి, మాట్లాడు. నిజమో కాదో మనం తెలుసుకుందాం ఇప్పుడు. తెలుసుకోండి స్వామి. హలో, ఓం శక్తి నాయన. అరవింద్ గారు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల. సరే, నా మీద మీకు ఎట్లాంటి మంచి నమ్మకం అనేది ఉంది? అదే గురించి ఎట్లా అంటారు, మీరు ఎవరో పరిచయం లేదు,
ఆ, అప్పుడప్పుడు ఉన్నారు. ఆ. బోర్డు చూసి ఆయన పైకి రావడం, మీరు ఇచ్చిన సలహా పాటించడం, మీరు ఇచ్చిన వస్తువు చేతిలో పెట్టుకొని పోయి ప్రాణాలు కాపాడుతున్నా. ఆ. ఒక్కసారి మీరు ఇట్లా మా వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన వచ్చాడు, ఆయనతో ఒకసారి చెప్పండి. ఏమండి గురూజీ? హలో. నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు పి అరవింద బాబు, చిత్తూరు జిల్లా నాగికొండ గ్రామం, కేవీపురం మండలం. సరే, నువ్వు ఏంటంటే నేను ఇప్పుడు మీ గురువు గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నేను ఆదాన్ మీడియా నుంచి వచ్చాను. నా పేరు శివా చౌదరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏంటంటే ఈయన మీ పేరు చెప్పి మీకు మంచి చేసిన అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవమా? వాస్తవం. ఎందుకంటే ఆయన ఎవరు కూడా అప్పుడు కళాస్తుల వరకు ఉండిపోయినాడు 15 ఏళ్లకు మునుపు. ఆ, అతను బోర్డు చూసి ఏందని పోయినా పైకి. ఆ, ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే లైఫ్ ఒకటి చంపడమా లేదా మనం చచ్చిపోవడమా. ఆ, అట్లా ఫ్యామిలీ పరంగా దాయాదులు బయట సర్పంచ్ నేను ఆ ఊరికి. ఆ, దానివల్ల ప్రాజెక్ట్స్ అన్ని ఒక్కసారి దొరికే లోపల నాకు తట్టుకోలేకపోయినాము. ఉమ్, ఆయన ఏ సలహా ఇచ్చి ఒక వస్తువు ఇచ్చి ప్యాకెట్లో పెట్టుకొని పోన్నారు. ఆ మధ్య ఇస్తూ నాకు ఫేవర్ అయింది. ఓకే. ఆహా, నాతో ఏమని చెప్పారంటే ఆయన నాకు ఒక్క నిమిషం అరవింద్ గారు, ఒక్క నిమిషం, నేను అడిగే క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి మీరు. ఓకే సార్, చెప్పండి. సో ఏంటంటే గురువుగారు ఇప్పుడు నేను వచ్చిన అతను వ్యక్తి నాకు ఏమని చెప్పాడంటే, మీరు గురువు గారు అంటారు, బట్ నేను ఇంకా నమ్మలేను, అంటే ఆయన దగ్గర శక్తులు ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలియదు కాబట్టి. సో ఏంటంటే నేను ఆయనను అడిగినప్పుడు అరవింద్ అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు, ఆయన చెప్పక ముందుకే ఆయనకు జరిగిన విషయాలు నేను ముందే చెప్పాను అన్నాడు. ముందే చెప్పారా, మీరు చెప్పినాక చెప్పాడా? ఆయన చెప్పినాక చెప్పా. ఓకే, అంటే నిజాలు ఉన్నాయి. నిజాలు ఉన్నాయి. ఓకే, సరే, మీకు ఏం జరిగింది, లాభం ఏమైంది? అదే ఈ రోజు ఏదో దాన్ని నా లైఫ్ గట్రా సాగడానికి కొన్ని పనులు చేశాడు. ఓకే, ఎన్ని డబ్బులు తీసుకుండు? డబ్బులు పెద్ద ఎక్స్పెక్ట్ చేయలా. మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళ దగ్గర మాత్రం తీసుకున్నాడు బాగానే. ఓకే, అంటే పని అయింది, ఆ, పనులు అయినాయి, కుటుంబాలు బాగున్నాయి. నేను 15 మందికి కూడా రికమెండ్ చేసి చేయించాను. ఆ, పిల్లలు పుట్టకపోయిన ఒక ఆమెకి వాళ్ళకి పిల్లలు కలిగారు. ఆ, రిజల్ట్స్ ఉన్నాయి. ఆ. ఆయన దగ్గర అమ్మవారి అనుగ్రహం అయితే ఉంది, అది కన్ఫామ్. అంటే ఇప్పటికి మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. వెళ్ళిపోయి కూడా ఉన్నా కానీ 6 నెలలకు 7 నెలలకు కాల్ చేస్తా ఉంటా. ఓకే, అంటే రీసెంట్గా మీరు గురువు గారిని ఎప్పుడన్నా కలవడం జరిగిందా? ఒక 3 months బ్యాక్ కాళహస్తికి వచ్చారు ఒక విషయంగా. ఓకే, ఆ పని చేసేసి వెళ్ళిపోయారు అంతే. మళ్ళా కలవలా, ఇవాళ పని చేసి. అంటే ఇప్పుడు ఈ గురువు గారిని కలిసిన తర్వాతనే మీకు అంత మంచి జరిగిందా? అన్న మంచి జరిగింది. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గురు. ఓకే, ఓకే అరవింద్ గారు. సరే గురూజీ. ఓకే, సరే. అంటే నేను ముందే ఫోన్ చేపిస్తాను, ఇదంతా ప్లాన్ చేసిరా? లే, అలా ఏముంది తమ్ముడు, అట్లాంటి అన్నీ ఉండవు. మనం నిజంగా చేస్తున్నాం, నిజమే నడుస్తుంది, అంతేగాని నీ ఫస్టే చెప్పాను నీకు, ఇలాంటి మీడియాలకి నేను పోయి ఇట్లా పబ్లిసిటీ చేసుకొని నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. నేను ఎక్కడో అడవిలో పుట్టినవాడిని. ఈరోజు నేను ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, ఎంతోమంది సినిమా నడి యాక్టింగ్ చేసే మీరు అంటున్నారు కదా, అందరినీ చూస్తున్నా. ప్రజలు ఎంతోమంది మనకి ఇంకా ఇప్పుడు వరకు మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వాళ్ళ ప్రాబ్లం. నేను ఒక్కటి అడుగుతా, పెద్ద సెలబ్రిటీలు కానీ పొలిటికల్ లీడర్లు కానీ ఎవరన్నా వాళ్ళ పేరు చెప్పకండి, వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని ఇట్లా చేసిన ఏదన్నా చెప్పగలరా మీరు? ఆ పేర్లు వద్దు నాకు, వాళ్ళ ఇంట్లో జరిగిన సమస్య ఏంది, ఆ సమస్యకు మీరు పరిష్కారం ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇప్పటికి మీకు పరిచయం ఉన్నారు, అది చెప్పండి, నాకు పేర్లు వద్దు. హాఫ్ కెమెరాలో నాకు పేర్లు చెప్పండి, తర్వాత నేను మా వాళ్ళకి చెప్తా. ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ లీడర్ ఉన్నారు, వాళ్ళు కొన్ని ప్రాబ్లాలలో ఉన్నారు, కొన్ని సమస్యలతో ఉన్నారు కూడుకొని. వాళ్ళు వచ్చారు, స్వామి మరి వాళ్ళు ఇట్లే ఏదో ఒక విధంగా మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు స్వామి మరి ఈ విధంగా ఉన్నాను, మరి ఎట్లా అన్నారు. ఎక్కడ? చెన్నైలో మంచి పొలిటికల్ లీడర్. ఒక టైంలో జయలలిత కచ్చిలో మంచి పేరు పొందిన వ్యక్తి, మంచి వ్యక్తి, తమిళ అతను. ఓకే, ఎంజేఆర్ గారా? కాదు,
ఓకే. ఇంకొక అతను దాని పేర్లు వద్దులేండి మనకి. నేను చెప్పుకుంటా, మీరు చెప్పకండి. నువ్వు చెప్పు, నాకు అవసరం లేదు పేరు. ఓకే. అయితే ఆయన పెద్ద ఇల్లు అయింది. అంత ఇల్లు ఉండి అంత పలుకుబడి ఉండి కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదని అంటే కొన్ని రాజకీయంలో కూడా వెనకబడిపోయాడు. ఆయనకంటే తక్కువ రేంజ్లో ఉండేవాళ్ళు కూడా గద్దెక్కారు. ఆయన ఎక్కలేకపోతున్నాడు. అది ఒకటి పెద్ద టెన్షన్ ఆయనకి. ఇంకా అదే కదా మనశ్శాంతి అంటే. ఇంట్లో భార్య పిల్లలంతా బాగానే ఉన్నారు, కాకపోతే ఆయనకు మనశ్శాంతి లేదు. ఈ ఎక్కడికి పోయినా కూడా ఆయనకు ఒక గౌరవం అనేది దక్కట్లే. అంత టెన్షన్లో ఉన్నాడు ఆయన. ఆ టైంలో మన గురించి చెప్పారు. ఎవరో వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఆయనకి చెప్పా, ఆయన ఇంటికి చేశా. ఆయన ఈరోజు మళ్ళీ ఇప్పుడు జయలలిత కచ్చి ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కరుణానిధి కచ్చికి వెళ్ళిపోయాడు. ఏది మోకా స్టార్లింగ్ గారి కచ్చి. ఇప్పుడు ఆ కచ్చిలో ఇప్పుడు ఆయనకు పదవి దక్కింది. మళ్ళీ పోగొట్టుకునే కారు అవన్నీ మొత్తం మళ్ళీ పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు బ్రతికే ఉన్నాడా? బ్రహ్మాండంగా ఉన్నాడు అండి, బతికే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు నాకు. ఆయన ఫోన్ చేస్తాడు, ఏంటి గురువు గారు బాగున్నావు అంటాడు. నాకు తమిళ్ నాకు కూడా వచ్చు, దానివల్ల ఆయనతో నేను మాట్లాడాను. ఆయన కూడా ఇప్పటికీ తృప్తి పడతాడు, చాలా సంతోషపడతాడు. పోతే నన్ను గౌరవించే టైంలో ఏ విధంగా గౌరవాలో ఆయన గౌరవించేది ఆయన గౌరవిస్తాడు. అది మనం చెప్పుకోకూడదు ఇక. సో ఇవన్నీ వదిలేయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడినాయి నిజంగా మీరు అడిగింది ఒక్కరికి అడిగితే ఒక్కరికే చెప్తున్నాను, కానీ ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎంతో మంది ఉన్నారు. కానీ అందరికీ మనం ఇప్పుడు ఫోన్లు చేయలేము, అందరినీ మనం సాక్షిగా పిలుస్తలేము. ఇప్పుడు మీరు అదే కదా రుజువు చేయించండి అన్నట్టుగా. నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మహిళ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ గురించి. అవును, ఇది నిజమా కాదని చెప్పేసి నేను రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీ మీద చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి. ఈయన వాస్తవమా కాదా? అవును. ఇప్పుడు మీ దగ్గర 100 మంది వస్తే 100 మందికి మీరు మంచిగా చేసిరా? చేసాం. 100 మందికి 100 మంది ఏంటంటే మనకు అసలు ఎంతమంది లెక్క అనేది ఉండదు కదా. మన దగ్గరకు వచ్చే వాళ్ళే బాగోలేని వాళ్ళు, బాగుండే వాళ్ళు ఎవరు రారు మనల్ని ఎత్తుక్కుంటూ. నేను అనేది అది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ దగ్గరికి 100 మంది వస్తే 100 మందికి 100% క్యూర్ చేసిరా? అంతా ఒకటేసారి రారు కదా. మనం ఒకటేసారి పిలిపించుకొని గద్దె మీద కూర్చొని చెప్పాం కదా. మనకి తెలిసిన వాళ్ళు బాగుండే వాళ్ళు పంపిస్తే వాళ్ళకు మనం మంచి చేసి పంపిస్తాం. అంతేగాని మనం అందరి దగ్గరికి ఇల్లు పోయి మనం నేను మంచి చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా ఈ కాలంలో? లేదు. మనకి సంబంధించిన వాళ్ళు ఇంట్రొడ్యూషన్లో ఇప్పుడు ఇందాక ఒక అతను కూడా చెప్పాడు కదా, పిల్లలు లేని వాళ్ళకి నేను పరిచయం చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారని. తర్వాత పొలం పండని వాళ్ళకి కూడా పరిచయం చేస్తే. సరే, ఈ రోజు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఈ రోజు వస్తూనే ఉంటారండి. ఇక ఇంతమంది అని మనం లెక్కేసుకోం. వస్తుంటారు, మనల్ని చూస్తారు. రోజు మీ బిజినెస్ ఎంత, ఎన్ని సంపాదిస్తారు రోజు? లేదు, మనం సంపాదన గురించి మనం ఇది చేయట్లే. సంపాదనని మనం లెక్క పెట్టుకొని ఏదో మేడల మిద్దెలు కట్టుకునేది కాదు. ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ వృత్తిలో 10 మందికి సాయం చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్తో వచ్చాం. కాకపోతే చేస్తున్నాం. కానీ మీరు అన్నారు చూసారా, రూపాయి డబ్బులు తీసుకోకుండా చేసేది కాదు. వాళ్ళకి నచ్చినంత అమ్మవారికి ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఏదైనా ఇప్పుడు చేతబడి చేశానని చెప్పాను. ఆయన ఏమన్నాడు, దానికి అయ్యే ఖర్చు ఆయన తీసుకున్నాడండి అని చెప్పాడు. అంటే మనం కొన్ని ఉంటాయి, కొన్ని పూజలు చేసే ఉంటాయి. అలాంటికి కొన్ని వస్తువులు కొనాలి కదా. అదంతా వదిలేయండి మీరు మాట్లాడేది. ఒక మనిషి మీ దగ్గరకు వస్తే, మీ దగ్గరకు వచ్చి చూపించుకుంటే ఎంత డబ్బు ఇస్తాడు మీకు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చూపించుకునేదానికి ఒక్కొక్కరు 500 రూపాయలు ఇవ్వచ్చు, ఒక్కొక్కరు 1100 ఇవ్వచ్చు, ఒక్కొక్కరు 200 రూపాయలు ఇవ్వచ్చు, ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు. లక్షలు అంటే మనకు చూసిన దానికి ఇవ్వరు, కానీ వాళ్ళని బాగు చేస్తే ఇవ్వచ్చు. వాళ్ళని బాగు చేస్తాం కదా, అప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? నేను నా వయసు ఒక 18 సంవత్సరాల కాడి నుంచి నేను ఈ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. 18 సంవత్సరాల కాడి నుంచి మా తాతగారి దగ్గర, తర్వాత మా నాన్నగారి దగ్గర ఉన్న 20 సంవత్సరాల వరకు. 25 సంవత్సరాలకి నేను బయటకు వచ్చేసాను. మీ ఏజ్ ఎంత? ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు నడుస్తుంది. 60 అంటే 45 సంవత్సరాలుగా నేను చేస్తూనే ఉన్నా. 45 సంవత్సరాలు. అవును. ఇప్పటి వరకు మనకి ఎక్కడా చెడ్డ పేరు లేదు. మనం ఎక్కడా ఇంతవరకు ఇబ్బంది పెట్టలే ఎవరిని. మనకి వచ్చే విద్యను బట్టి, మనకి చేసేదాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఎన్ని ఆస్తులు కూడా పెట్టారు ఇప్పటిదా? నాకంటూ పెద్ద ఆస్తులు ఏం లేవు. నాకు నా బాబు ఉన్నాడు, ఒకడే బాబు నాకు. ఆ బాబుని కూడా ఇప్పుడు మళ్ళీ ఈ వృత్తిలోకే నేను తీసుకురావాలని నేను ఇప్పుడు అబ్బాయిని కూడా లైన్లో పెట్టాను. ఇప్పుడు అబ్బాయి కూడా మళ్ళీ ఈ వృత్తిలోనే ఇప్పుడు వరకు రన్ అయ్యాడు. కానీ ఇంకా చేయాలి, ఆయన్ని కూడా నా అంత గొప్పవాడిని చేయాలన్న ఆలోచనతోనే ఈ వృత్తిలోనే పెట్టాను. అయితే నాకు ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఒక డౌట్ వచ్చింది.
అష్టదిగ్బంధన అన్నారు. అవును. అంటే అష్టదిగ్బంధన అంటే సంథింగ్ ఏదో ముగ్గులాగా ఇట్లా వేసేసి ఒక మనిషిని ఇట్లా కూర్చోబెట్టి సంథింగ్ ఏదో వేస్తారు దాన్ని అంటే అది శాతపడి తీసేసేటప్పుడు ముగ్గు వేసి ఆ, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ కంపెనీలో కానీ ప్లేస్ ఉన్న దగ్గర ఎక్కడ ఇబ్బంది లేని స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టి ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టి వాళ్ళ చేతబడి అనేది వాళ్ళని దింపేస్తాం, ఉమ్, దాన్ని కట్టు కట్టేస్తాం. ఓకే. కట్టు కట్టాక మళ్ళా చేయకుండా ఉండరని నమ్మకం లేదు కదా, అందుకని మళ్ళీ చేస్తారనే అష్టదిబ్బంధన చేస్తామని చెప్పారు. ఓకే. అష్టదిబ్బంధన చేస్తే మళ్ళీ వాళ్ళకి 2 తరాల నుంచి 3 తరాల వరకు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది జరగదు, ఉమ్. వాళ్ళు ఎవరన్నా చేయని. అయితే ఇప్పుడు మీరు అందరు గురువులు కదా, అవును. ఇప్పుడు చేతపడి చేయాలన్నా మీరే, చేతపడి విరుగుడు చేయాలన్నా మీలాంటి వాళ్ళే ఉంటారు. అవును. అవునా? అవును. చేతబడి చేసే వాళ్ళని ఇట్లా గుర్తుపట్టాలి, చేతబడి విరుగుడిని చేసే వాళ్ళని ఇట్లా గుర్తుపట్టాలి. చేతబడి చేసేటోళ్ళు ఉమ్, ఎక్కువ శాతం దేవుళ్ళను పూజించరు, ఓకే. వాళ్ళు దేవుళ్ళను పూజించరు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక వెరైటీగా ఒక శక్తి బొమ్మల మాదిరిగా పెట్టి ఉమ్. వాళ్ళు ఆ విధంగా ఉంటారు. శక్తి బొమ్మలు అంటే ఎవరు? శక్తి బొమ్మలు అంటే ఇప్పుడు సినిమాలలో చూపిస్తుంటారు కదా, ఉమ్. ఏదో పెద్ద పెద్ద దెయ్యాల బొమ్మల మాదిరిగా ఒక రాక్షసుల మాదిరిగా అలా ఒక బొమ్మలు అనేది ఎక్కువ శాతం పెట్టుకుంటారు. ఉమ్, ఈ ఇంతకుముందు కాలంలో ఆ బొమ్మలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది ఒక చిన్న విద్య ఉమ్, చేసేది. ఉమ్, అది చేస్తే వెంటనే అయిపోద్ది. ఉమ్. వాళ్ళ తల వెంట్రుకలు దొరికినా, ఉమ్. వాళ్ళ కాలు కింద మట్టి దొరికినా, సరే, మీ సర్కిల్లో మీరు ఎప్పుడైనా చేతబడి చేసే వాళ్ళని చూసిరా? చూసిన కానీ వాళ్ళని మనం ఏం మాట్లాడడం వాళ్ళతో. ఎందుకు మీకు చేస్తారనే? అట్లనేం లేదు. ఆ. ఓ అట్లా భయపడితే మనం ఈ వృత్తిలోకి రాలేం కదా, ఆ. అట్లా భయపడితే రాలేం. కానీ వాళ్ళతో మనకెందుకు చెప్పు. ఇప్పుడు మీరు ఇంతమందికి మంచి చేస్తున్నారని మీరే అన్నారు. అవును. మరి ఒక చేతబడి చేస్తే ఆయన చేతబడి చేయకుండా మీరు ఆయనను ఏదైనా సంథింగ్ ఏదో చేయొచ్చు కదా. ఇప్పుడు దానికి మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది చెప్పు. ఉమ్, మన దగ్గరికి నేను బాగుండాలి గురువు గారు, నేను నా కుటుంబం నేను బాగుంటే చాలు అనుకున్నప్పుడు మన అమ్మవారు ఏం చెప్పింది, మంచి చెయ్యిరా బాబు అని చెప్పింది మాకు. ఉమ్, ఆ మంచే మేము చేసేదానికి ఆలోచిస్తాం, ఉమ్, చెడు చేసేదానికి మేము ఆలోచించాం. ఉమ్, ఇంతమంది దేవతలను పూజించేది ఎందుకు? మా దగ్గరికి ముస్లిం వస్తారు, ఉమ్, ప్రాబ్లం అన్నప్పుడు మనిషి అంతా ఒకటే, ఉమ్, మతాలే వేరు. ఉమ్, ముస్లిం వస్తారు, ఉమ్, రెండోది క్రీస్తు వస్తారు, ఉమ్, తర్వాత మన హిందువులు వస్తారు. ఓకే. నమ్మకం ఉన్నవాళ్ళు వస్తారు, నమ్మకం లేని వాళ్ళు వస్తారు. ఉమ్, నమ్మకం లేని వాళ్ళు కూడా మీలాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఉమ్, కానీ దానికి మనం బదులు చెప్తాం. ఉమ్, నమ్మకం లేని వాళ్ళు కూడా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా కష్టమే, దాన్ని మనం సరి చేసిన తర్వాత వాడే మళ్ళీ మనకు దాసుడైపోతాడు, మన భక్తుడైపోతాడు. ఉమ్. అర్థమైందా? సో అష్టదిగ్బంధన మీరు చేసిన అన్నారు. అవును. ఎట్లా చేస్తారు? అష్టదిబ్బంధన అంటే అప్పుడు కాలంలో బంగారు బిందెలు తీసేవాళ్ళు ఇంతంత, ఉమ్, ఏది రాజుల కాలంలో. ఉమ్, తర్వాత కొంతమంది ఎండి బిందెలు అంటారు కదా, చిన్న చిన్నవి బిందెలు. తర్వాత అట్లా లేదు అనుకుంటే రాగి బిందెలు అయినా సరే అవి 4. లేదు రాగి బిందెలు కూడా మేము పెట్టలేమండి అంటే మట్టి ముంతలు ఉమ్, ఒక 4. అయినా సరే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా తెచ్చుకుంటారు, లేని వాళ్ళు లేనట్టుగానే కావాలంటారు. మరి అందరికీ ఒకే విధంగా చేయలేం కదా, అందరూ బాగుండాలి అని చెప్పి మట్టి ముంతలు. లాస్ట్లోకి వచ్చాను. మట్టి ముంతలల్లా దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, అవి కొంతమందికి తెలియవు. ఇప్పుడు ఆ పేర్లు చెప్పాలా నీకు? ఆ పేర్లు చెప్పమంటారా? ఎందుకు? దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, చాలా వస్తువులు ఉంటాయి. పంచలోహాలు ఉంటాయి, నవరత్నాలు ఉంటాయి, తర్వాత కస్తూరి, గోరోజనం, తర్వాత పచ్చకర్పూరం, తర్వాత గోరోజనం అంటారు. గోరోజనం తెలుసా మీకు? చాలామందికి తెలియదు ఆ గోరోజనం అనేది. అర్థమైందా? ఆ గోరోజనం అనేది ఉంటుంది, అదే మెయిన్. అంజనం చేస్తారు కొంతమంది, ఆ అంజనంలో కంపల్సరీగా గోరోజనం అనేది ఉంటుంది. అది ఉంటేనే దానికి పవర్ ఎక్కువ. గోరోజనం అంటే ఏంది అసలు? గోరోజనం అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు. గోరోజనం అనేది అది ఒక 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 వస్తువులో వస్తుంది. అంటే చెప్పేస్తాను ఇక, అది కూడా మరి ఎందుకు మీరు అడుగుతున్నారు కదా, ఇక మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. గోమాత ఉంటుంది కదా, గోమాతలో వస్తుంది గోరోజనం. ఆ గోరోజనం ఎలా వస్తుందంటే అన్ని గోమాతలలో రాదు. అది కొండలల్లా గుట్టలల్లా మేసేటప్పుడు వర్షం వస్తుంది కదా, ఆ వర్షం వచ్చినప్పుడు దాని మీద పిడుగు వచ్చే మెరుపు వస్తుంది. పిడుగు పడేటప్పుడు ఆ మెరుపు అనేది ఆ గోమాత నడుము మీద పడాల. పడ్డప్పుడు ఆ గోమాతకి ఆ గోరోజనం అనేది తయారవుతుంది. ఓకే. అన్ని గోమాతలు తయారు కాదు. సరే, ఆ గోమాత గోరోజనం ఉందని మీకు ఇట్లా తెలుసు? చెప్తాను. ఆ గోరోజనం అనేది ఉంటుంది, దాంట్లో తయారవుతుంది. అయితే ఇప్పుడు మన ముస్లిం ఉన్నారు, కటింగ్ చేస్తారు కదా, కటింగ్ చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు కాలంలోనే తెలుసు. అప్పుడు వాళ్ళు కట్ చేసేటప్పుడే చెక్ చేస్తారు. అంటే దీని మీద ఉందని బతికున్నప్పుడు చెప్పలేరు ఎవరు. కట్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లో గోరోజనం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు, దాన్ని వాళ్ళకి తెలుసు. తీసి దాన్ని గ్రాముల ప్రకారంగా అమ్ముతారు. ఓకే. గ్రాముల ప్రకారంగా దాన్ని అమ్ముతారు. ఎక్కడ? పూజా సమాన కార్యక్రమ కుట్లల్లో కానీ అమ్ముతారు.
కానీ కొంత డూప్లికేట్ కూడా నడుస్తుంది దాంట్లో. అంటే గోరోజనం అనేది ఎట్లుంటది అంటే లిక్విడా? గోరోజనం అనేది ఇప్పుడు ఆవు పెండ ఉంటుంది కదా, ఆ పెండ టైపులోనే కొద్దిగా లైట్గా అంటే కొద్దిగా మెరూన్ టైపులో లైట్గా అంత ఉండ తయారవుతుంది. ఇంత కాదు ఒక్కొక్క ఆవులో, ఒక్కొక్క దాంట్లో ఆ పిడుగుపడ్డప్పుడు తయారైంది ఒక 2 తులాల నుంచి 3 తులాల లోపల తయారవుతుంది. అది దాన్ని వాళ్ళకి తెలుసు, అది ఒక పొరలో ఉంటుంది. అది తీసి వాళ్ళు భద్రంగా దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకొని దాన్ని అమ్ముతారు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒరిజినలే ఇస్తారు మనకి. ఇక లేదు అనుకుంటే కొట్లో ఒక అంగడిలో పోయి ఏదైనా షాపులో కొనుక్కోవాలి మనం. ఆ గోరోజనం వల్ల ప్రత్యేకత ఏంది అసలు? దాంట్లో వశీకరణం ఉంది. వశీకరణం ఇప్పుడు రాజకీయ నాయకులు పాలిటిక్స్ అన్నావు కదా నువ్వు, ఆ రాజకీయ నాయకులు కూడా కొంతమంది వాడతారు తెలియకుండా. ఎక్కడ అది వశీకరణం అంజనం తయారు చేస్తారు. అంజనం తయారు చేసి మగవాడైతే రైట్ సైడ్, ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్. ఈ కని బొమ్మలు ఉన్నాయి కదా, దాంట్లో కనపడకుండా పూసుకుంటారు. దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. వశీకరణం అంటే గోరోజనం ఒకటే కాదు, దాంట్లో కొన్ని మూలికలు ఉంటాయి. అర్థమైందా? ఆ మూలికలన్నీ తయారు చేసి ఆ అది గోరోజనం అనేది వేసి దాంట్లో మనం అంజనం తయారు చేస్తే అది వశీకరణం లాగుతుంది మనిషిని. ఆ వశీకరణం పనిచేస్తుంది. రెండోది భార్య భర్తలు ఇడిపోయినా కూడా ఏదైనా చికాకు ఏదైనా గొడవలు వచ్చి దానికి కలిపేదానికి మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గోరోజనం దొరుకుతుంది అన్నారు, అది ఇంట్లో తెచ్చుకు పెట్టుకుంటే ఏమైంది? అది ఉత్తికి తెచ్చిపెట్టుకుంటే ఏం కాదే, కొద్దిగా మనకేంటంటే కొద్దిగా శక్తి ఉంటుంది. అది ఉత్తికి తెచ్చిపెట్టుకుంటే ఏం కాదు. దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులకి కొన్ని ఉంటాయి మూలికలు. ఆ మూలికలకి ఆ గోరోజనానికి కరెక్ట్గా మనం సెట్ చేసినప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఆ మూలికల పవరు, ఈ గోరోజనం పవరు. అర్థమైందా? ఇట్లా కొన్ని అన్నీ ఈ చెప్పాను కదా, పునుగు ఉంటుంది. పునుగు అంటే వెంకటాచలపతి పునుగుతోనే కదా మనకు అభిషేకం చేసేది, అది కూడా పవిత్రమైంది. అర్థమైందా? కస్తూరి ఉంటుంది, జింకలో వస్తుంది, ఆ కస్తూరి కూడా పవిత్రమైంది. అర్థమైందా? ఇలాగా ఈ కొన్ని వస్తువులను తీసుకొచ్చి దాన్ని కొన్ని మూలికలు తీసుకొచ్చి ఆ మూలికలతోని దాన్ని అంజనం తయారు చేస్తాం. అది చేసేటోడికి మాత్రమే తెలుసు. అది అంజనం అంటారు, అంజనం వేస్తారు అని అంటారు. అవునా? అంజనం ఎట్లా వేస్తారు అసలు? వేసేది ఉండదు, కానీ మనం వాళ్ళకి ఇచ్చేది ఏ ప్రాబ్లానికి ఏ అంజనం వాళ్ళకి ఇవ్వాలి. అంజనం వేసి చెప్పేస్తాం అంటే ఇప్పుడు ఏదైనా దొంగతనం అయితే అంజనం వేసి చెప్పేస్తాం అని అంటారు కదా. అయితే అంజనంలో చూసి చెప్తారు అన్నావు కదా, ఉన్నాయి. అంజనంలో చూసి చెప్పేది నిన్ను ఎదట కూర్చోబెట్టుకొని నిన్ను ముందర కూర్చోబెట్టుకొని చూసి చెప్పేది కాదు. దానికి నువ్వు వచ్చి నా దగ్గర నువ్వు నన్ను అడిగితే ఈ విధంగా నాకు ఇది పోయింది, లేదంటే ఇలా జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, దేనివల్ల జరుగుతుంది, నాకు ఇలాగా పోయింది అని నువ్వు అడిగినప్పుడు నీ పేరు నీ డీటెయిల్ కొన్ని తీసుకొని దాన్ని పూజలో కూర్చొని అది మేము పూజలో వేసుకొని చూసేది అంజనం. చూసినప్పుడు అప్పుడు మాకు ఆ అంజనంలో కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏంటి ఈయన ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా నడుస్తుంది, మరి ఎందుకు ఈయన ఇలా ఉన్నాడు అని చెప్పి దాన్ని బట్టి అప్పుడు మీకు చెప్తామే కానీ నీకు నీ ముంగల్నే అంజనం వేసి చూపియం. అంజనం అంటే అలా ఉంటుంది. సరే, మీరు చూస్తారు, అది ఓకే. ఇప్పుడు ఇబ్బందులలో ఉన్న వ్యక్తిని నేను అనుకోండి, అవును, నేను మీ దగ్గరకు వస్తా, అవును, మీరు అంజనం వేసి చూడమంట, మీకు 50,000 ఇస్తా, ఎగ్జాంపుల్ ఇస్తా. నేను కూడా ఎవరు అది చేసిరో నేను చూడాలనుకుంటున్నా అంటే నాకు చూపిస్తారా? చూపియం. ఎందుకు చూపియమనంటే ఎదుటిగా మనిషిని పెట్టుకొని చూపిస్తే అవి చాలా చాలా కండిషన్లో ఉంటాయి, ప్రాబ్లాలు ఉంటాయి. అందుకని ఏ విద్య తెలిసినోడైనా సరే చేతబడి చేసిండు నీకు పలానోడని మనకు తెలిసినా ఆ వ్యక్తికి చెప్పకూడదు. అది గురువు ఒక ఆజ్ఞ. అది చెప్పకపోతే అందరిలాగానే మీరు చెప్తేనే కదా మీరు ప్రత్యేకత. లేదు, అట్లేం ఉండదు. మనకి ప్రత్యేకత కావాలనేదే ఉండదు. మనం వచ్చిన మనిషికి మనం మంచి చేయాలి. ఒకటి గురువుగారు ఏం చెప్పాడు, ఎవరైనా సరే కానీ ఎదుటివాడిని పట్టియద్దు. నీకు చేతనైంది నువ్వు చేసేది చెయ్యి. నువ్వు ఎలాగ వాళ్ళని బాగు చేయాలో, ఏ వృత్తిలో బాగు చేయాలో, ఏ విధంగా బాగు చేయాలో అలాగనే చెయ్యి. అంతేగాని ఎదుటివాడిని పట్టించేది వద్దు అని చెప్పాడు. అదే ఏ శిష్యు అయినా, ఏ పూజారి అయినా, ఏ గురువు అయినా దాన్నే పాటిస్తాడు. కానీ వేరే ఎవరు కానీ నీకు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని నీకు అంజనం వేసి చూపియ్యారు. చూపించేది లేదు. అంటే అంజనం మాకు చూపియం. చూపియం. మీరు చెప్పింది నిజమని ఇట్లా తెలవాలి మరి మాకు?
ఇప్పుడు నీకు నడుస్తుంది కదనే, నువ్వు వచ్చి నన్ను అడిగావు, నేను వేసి చెప్పాను నీకు, అది ఎలా ఉందా అనేది నీకు నేను చెప్తున్నాను, నీకు ఈ విధంగా జరుగుతుందని, అప్పుడు నీకు తెలుస్తుంది కదా. సరే ఇప్పుడు నాది ఒక వస్తువు పోయింది, అవును, ఈ రోజు పోయింది, అవును. రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చి నా వస్తువు పోయిందని అంటే అది ఏడుందో చెప్తారా నాకు? అది అంత కరెక్ట్గా ఆడుందని చెప్పలేము, దాన్ని ఉందా లేదా. ఇప్పుడు ఒక మనిషి తప్పిపోయాడండి, వస్తువే కదా, ఒక మనిషి తప్పిపోయాడు, ఆ మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని వాళ్ళు అంతా గాలి చేశారు, ఆ మనిషి ఎక్కడ ఉండో వాళ్ళకే తెలియదు, బతికున్నాడా చనిపోయాడా అనేది కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు వస్తారు, ఏమంటే మా మనిషి పోయింది, ఆయన పేరు ఏమిటి, ఆయన ఫోటో ఏమిటి అని తీసుకొని 3 రోజులు నేను అంజనం వేసి చూసి, ఒక్కటే రోజు తెలియదు అది, 3 రోజులు పూజలు అంజనం వేసి చూసి ఆయన ఉన్నాడా లేడా, వస్తాడా రాడా అనే దాన్ని బట్టి మేము చెప్పేస్తాను నీకు. దాన్ని బట్టి నీకు వస్తాడంటే వచ్చాడు అనుకోండి, అప్పుడు నేను చెప్పింది నీకు నిజమే కదా, అబద్ధమే ఉండదు కదా, మోసం చేసేది ఏం లేదు కదా. రాలేదు లేడు అంటే లేడని చెప్పారు. సరే ఇన్ని రోజుల నుంచి మీరు పూజలు ఇవన్నీ చేస్తున్నారు కదా, అవును, అవును, దేవత మీకు కనిపించిందా? ఇప్పుడు మేము జ్ఞానంలోకి పోయినప్పుడు అమ్మవారు కనిపించకపోతే మాకు ఎలా చెప్తుందండి, మీకు ఎలా చెప్తామండి, మేము మీకు ఎలా చేయగలుగుతాం? అమ్మవారు అనేది మాకు కనిపిస్తేనే మేము ఆమెను విషయం చేసుకున్న తర్వాతనే ఈ విద్యలు మేము చేసేదానికి మాకు అమ్మవారు మాకు సహకరిస్తుంది. అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది? రూపం అంటే ఇక మనం నాకు కనపడే రూపంలో నీకు కనపడదు కదా, నాకు కనపడే రూపంలోనే కనపడుతుంది. మీకు ఏ రూపంలో? ఏ రూపంలో అయినా శాంతి రూపంలోనే కనపడుతుంది. ఆమె ఉగ్ర రూపంలో కనపడితే మనం తట్టుకోలేము మళ్ళా. అందుకని ఆమె ఏదైనా సరే ఒక శాంతి రూపంలోనే వచ్చి మనకి చెప్తుంది. శాంతి రూపం అంటే నాకు తెలియదు, మీరు చెప్పండి, వర్ణియండి ఎట్లుంటుంది. ఇప్పుడు శాంతి రూపం అంటే ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లి ఉంది గుళ్ళో, ఆ విగ్రహ రూపంలో వస్తే మనం చూడలేము. అలాగనే ఒక మంచి భక్తురాలుగా మనకి దర్శనం ఇచ్చి, మంచి భక్తురాలు అంటే ఎలా ఉంటారు, మంచిగా ఒక్కొక్కరికి కట్టుకొని మంచిగా దైవ భక్తురాలు మాదిరిగా మనకి కనిపిస్తే అప్పుడు మనం ఆమెను అడగగలుగుతాం. సరే ఎప్పుడు కనిపించింది, ఏం అడిగారు మీరు? మనం కనిపించేది అంటే ఇప్పుడు కాదండి, మనం ఏదన్నా ఒక పూజలలో కూర్చున్నప్పుడు మనకు అవసరపడ్డప్పుడు అప్పుడే ఆమె జ్ఞానంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆమె కనిపిస్తుంది. అప్పుడు మనం ఆ సబ్జెక్టుని బట్టి అడుగుతాం, కానీ ఇప్పుడు మనం ఆలోచించుకొని అప్పుడు అడిగేది ఉండదు కదా. అప్పుడు మాట్లాడేది మీకు గుర్తుంటుంది కదా. అవన్నీ మనం దేవరాక్షాలని అన్నీ చెప్పరు, ఏదో నువ్వు అడుగుతున్నావు కాబట్టి కొన్ని చెప్తున్నాను, అంతేగాని దైవరాక్షాలని ఎవరైనా అన్ని మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఎవరు నమ్మరు. నమ్మకూడదు, పోనీయండి, మన మీద నమ్మకం ఉన్న వాళ్ళే రాని మనం మంచి చేసి పంపిద్దాం. నమ్మని వాళ్ళు రాకుండా పోవడం వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు కదా. సరే మీ దగ్గరికి ఎప్పుడన్నా ఇట్లాంటి భక్తులు వచ్చిరా, అంటే వాళ్ళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి? అవును. సో నిధులను ఎట్లా తీయాలి అని ఎవరైనా వచ్చిరా? వచ్చారు, చాలా మంది వచ్చారు. సరే ఒకళ్ళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఎట్లా తెలుసు? ఇప్పుడు ఈడ కూర్చున్నాం, గుప్త నిధులు ఉన్నాయా లేవా అని మీరు చెప్పగలరా? చెప్పచ్చు. ఈడ ఉన్నాయా లేవా? ఈడలేవు. ఈడలేవు. ఎట్లా చెప్పారు మీరు? అంటే మాకు అదొక వృత్తి ఉంటుంది, అదొక విద్య ఉంటుంది. ఆ విద్యను బట్టి ఆడ ఉంది అంటే మనం దైవ భక్తులం కాబట్టి అవి వాటికి రెండింటికి కనెక్షన్ అయిపోద్ది. అప్పుడు మన మైండ్లోకి వచ్చేస్తుంది, ఈడ దైవం ఇక్కడ నిధి ఉంది, నిధి అంటే దైవమే కదండి, ధనలక్ష్మే కదా. సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలల్లా మీరు ఎప్పుడన్నా దారిల నుంచి వచ్చేటప్పుడు ఏడనన్నా ఈడ నిధి ఉందని అనిపించిందా మీకు? అనిపించింది. ఎక్కడది? ఇప్పుడు బయటికి వెళ్తాం, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఊరు అనుకోండి, ఇది సిటీలో ఇళ్ళల్లో ఉండొచ్చు, ఇళ్ళల్లో మనం తీయలేము. ఇప్పుడు తీసేదానికి దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, బయటికి పోయి వచ్చేటప్పుడు ఉంది అని మనకు తెలిసిపోద్ది, కానీ దాన్ని తీయటానికి మనకు అవకాశం ఉండదు కదా. అది మనకి ప్రాప్తి అనేది ఉన్నప్పుడే, మనకు దక్కుద్ది అనుకున్నప్పుడే అది వస్తుంది బయటికి. తర్వాత నీకు కొన్ని వందల నిధులు ఉంటాయి, ఎక్కడెక్కడో గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడో దాన్ని సేఫ్టీ చేసి పెట్టేశారు. అలాగెందుకు ఇప్పుడు మన కేరళలో కూడా అనంత పద్మనాభ స్వామి గుడిలో అసలు ఎన్ని నిధులు దొరికినాయి, కానీ అది కూడా సిద్ధాంతులు తీశారు, కానీ తీయలేకపోయారు ఇప్పుడు వరకు కూడా. అలాగనే నిధులు అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ సరే ఇప్పుడు మీరే అది తీసారు కాబట్టి అంటే పద్మనాభ స్వామి ఆలయం కేరళలో ఉందని మీరే అన్నారు, అవునా? అక్కడ నాగబంధన అని ఒకటి మాట్లాడతారు. అవును. అసలు నాగబంధన అంటే ఏంది? నాగబంధన అనేది అది చాలా గొప్పది. ఆ ఒక్క బంధన్ని ఎవరి వల్ల కాదు తీయటం. తీసేదానికి నేను గొప్పోడిని పోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ బంధన గురించి మనం మాట్లాడుకోకూడదు, అది చాలా గొప్ప బంధన. అది ఆ బంధన మనం ఎవరిచ్చి చెప్పేది కాదు, దాన్ని మనం తీసేది కాదు. దానివల్ల ఎంతోమంది ఇబ్బందులు పాలైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మనల్ని మాట్లాడొద్దంటారా దాని గురించి? అవసరం లేదు, నాగబంధన గురించి మనకు అవసరం. ఎందుకు మీరు భయం పడుతున్నారు? అట్లనేం లేదు, కాకపోతే చాలా శక్తివంతమైంది. దానికి గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇప్పట్లో ఎవరు మాట్లాడేదానికి లేదు. పెద్ద పెద్ద సిద్ధాంతులే
గొప్ప గొప్ప వాళ్ళే దాని గురించి మాట్లాడరు. ఆ నాగబంధనం ఉందని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళే పోయి కొంత ఇబ్బందులు పాలైన వాళ్ళు కొంతమంది. అయితే నేను సినిమాలలో చూసినప్పుడు నాగబంధన అంటే ఇప్పుడు అంజి మూవీలో ఒక పాము ఉంటుంది. అవును, అవునా? నాగబంధన అంటే ఒక పాము అంటే అక్కడికి రాకుండా ఎవరిని రక్షిస్తుంది అనమాట, ఆ నిధిని. అవును, కరెక్టేనా? ఇప్పుడు అదే సినిమా సార్. అది సినిమాలో వాళ్ళు ఏ విధంగా పెట్టినా కూడా మనం చూడాల్సిందే. కానీ అలా ఉండవు, అవి కనపడవు, కంటికి కనపడవు, అలా ఉండవు. అది చెయ్యి అక్కడ పోయినప్పుడే ఆ మనిషి లేపి ఆ బంధన తెలియని వాళ్ళు చేయబెట్టినప్పుడే లేపి కొట్టేస్తుంది అవతల. ఇంకా ఆ మనిషి బతకలేడు, ఆ మనిషి చచ్చిపోవాల్సిందే. మళ్ళీ ఎవరి వల్ల కాపాడటం కుదరదు. ఇక అంత శక్తివంతమైంది. ఒకవేళ మంత్రాలు నేర్చుకోవాలంటే ఎట్లా ఉండాలి? మంత్రాలు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చండి. కాకపోతే దానికి ఒక అనుభవం అనేది ఉండాలా, దానికి ఒక వయసు కూడా ఉండాలా. చిన్న వయసు నుంచి నేర్చుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఒకదాని ఒకటి. కానీ సడన్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు అంత తొందరగా నేర్చుకోలేరు. ఇప్పుడు ఎంతోమంది నన్ను కూడా అడుగుతుంటారు ఫోన్ చేసి, సార్ నాకు ఇట్లా చెప్పేది రావట్లేదు, ఇట్లా నా దగ్గరికి మనుషులు వస్తున్నారు, మరి ఇట్లా మీరు నాకు అది ఉపయోగం చేయండి, నాకు అది వచ్చేట్టుగా చేయండి దాన్ని చెప్తూ అడుగుతారు. కానీ అంత తొందరగా మనం అది ఒకరికి పంపించేది కాదు. మేము పడ్డం అంటే చిన్న వయసు నుంచి అన్నీ వదిలేసుకొని ఈ ఒక వృత్తి కావాలి అని మేము కొంత దీని గురించి పోరాడాం కాబట్టి మాకు కొంత కొన్ని విద్యలు వచ్చినాయి. అయితే మీరు కోయదొరలు కదా? అవును, కోయదొరలు ఈ డ్రెస్సింగ్లో ఉండరు అనుకుంటా. అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడున్న ఒక జనరేషన్ బట్టి అప్పుడు ఆ డ్రెస్సులలో తిరిగాం. అప్పుడు నాగరికత తక్కువ, ఇప్పుడంతా నాగరికత వచ్చింది. ఈ నాగరికం వల్ల ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ డ్రెస్లో ఉండాలని వచ్చాం. అంతేగాని ఏదో కావాలని మార్చుకునేది ఏం లేదు. ఏ జనరేషన్ బట్టి ఆ జనరేషన్లో మనం పోవాలి కదా, మనం కూడా నడుచుకోవాలి కదా. మీ దగ్గర మహిమలు ఉన్నాయా? ఉన్నాయి. మీ దగ్గర మహిమలు ఉన్నాయి. మహిమలు ఉన్నప్పుడు మీ మెడలో ఈ ఇన్ని గణం చైన్లు, ఆ గొలుసులు ఏంది, ఆ పూసలు ఏంది? ఈ పూసల మహిమ ఉందా? ఉంది, వాటిలలో మహిమ ఉంది, వాటిలలో కూడా ఉంది, వాటిలలో కూడా ఉంది. ఎందుకు అవి నేను తీసుకొని నేను వేసుకుంటే నాకు వస్తాయా? అటు రాదుగా నీకు. నాకు ఆ విద్యని నేను అమ్మవారిని ఒక జ్ఞానం పొంది నేను ఈ దండ వేసుకోవాలని ఉంది కాబట్టి ఆమె పేరులో ఆ దండ వేసుకున్నాను నేను. అందుకని ఆ పూసల దండలో ఆమె ఉంటుంది. అట్లా ఒక్కొక్క దండలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. అది వేసుకున్నప్పుడే మాకు కూడా కొన్ని పనులు చేయడానికి మాకు ముందుకు వస్తాం. తర్వాత ఒకవేళ ఏదైనా చేసింది మనకి ఎఫర్ట్ కొట్టాలన్నా మనకు కొట్టదు. ఈ దండలు కూడా కాపాడతాయి. అంత తక్కువగా వేసుకోలేము మనం. వీటిలలో కూడా పవర్ ఉంది. అందుకని ప్రతి స్వామికి రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు రుద్రాక్షలు వేసుకుంటారు, ఇట్లా పూసల రాళ్లతో వేసుకునే వాళ్ళు రాళ్ళు. ఇప్పుడు మీరు వేసుకున్న రుద్రాక్ష కూడా డిఫరెంట్గా ఉందా? రుద్రాక్ష అవును, ఇది రుద్రాక్ష, ఇది భద్రాక్ష అంటారు దీన్ని. భద్రాక్ష అంటారు. భద్రాక్షకి రుద్రాక్షకి డిఫరెన్స్ ఏంది? భద్రాక్ష అనేది దీనికి రెండు ముఖాలే ఉంటాయి. రుద్రాక్షకి అనేది రౌండ్ ఉంటుంది, కొన్ని ముఖాలు ఎక్కువ ఉంటాయి, 5, 6 అట్లా ముఖాలు ఉంటాయి. అదే ఏకముఖం రుద్రాక్ష అనేది ఇలాగనే ఉంటుంది, కానీ అది ఒకటే ముఖం ఉంటుంది. అది చాలా పవిత్రం కలదు. ఇంకా అది కొంతమంది కావాలంటారు, కానీ ఒరిజినల్ దొరకట్లా. సో 18 శక్తిపీఠాలు అంటే 18 దేవతలు అన్నారు కదా మీరు, ఇప్పుడు ఏమేమిటి చెప్పండి? శ్రీలంకలో శాంకరీదేవి అని అమ్మవారి శక్తిపీఠం, ఓకే. తర్వాత కంచిలో కామాక్షమ్మ తల్లి శక్తిపీఠం, తర్వాత అలంపూరు జోగులాంబ శక్తిపీఠం, తర్వాత శ్రీశైలం బ్రహ్మరాంబిక శక్తిపీఠం, అస్సాంలో కామాఖ్యమ్మ తల్లి శక్తిపీఠం. సో నేను ఇప్పుడు ఆగండి, నేను దీని గురించి అడగాలి. కామాఖ్య దేవి అని చెప్పేసి నేను చాలా సోషల్ మీడియాలో చూస్తున్నా. అసలు ఆ దేవత ప్రత్యేకత ఏంది? అసలు దేవత ఎందుకు పిలిచింది? అసలు అక్కడ ఆ విగ్రహాలు ఎట్లుంటాయి? ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉందండి, కాకపోతే చాలా శక్తివంతమైంది ఆమె. ఆమె రూపం వేరు, ఆమె ఒక శక్తి వేరు. ఆమె దగ్గరికి ఇప్పుడు సంతానం లేని వాళ్ళు వస్తే కంపల్సరీగా 100% సంతానం అందుతుంది. ఓకే. తర్వాత ఎవరైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ, చేతబడి చేసిన వాళ్ళు కానీ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెనే పూజిస్తే చేతబడి దానంతా అది కొంత శాంతి అయ్యేదానికి అవకాశం ఉంది. కామాఖ్యమ్మ తల్లి చాలా శక్తివంతమైంది. 18 శక్తిపీఠాలంటే అప్పట్లో 18 అవయోగాలన్నీ అక్కడక్కడ పడిపోయినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టారు అక్కడ. అలాగనే ఈమె కూడా స్త్రీలల్లా కొంత నెలసరి డేటు వచ్చే అమ్మవారు అంటే ఆమె. అందువల్ల ఆమెకు తెలుసు కాబట్టి అందుకనే సంతానం కలగని వాళ్ళు ఆడికి పోతే
అక్కడ ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఉమ్. అమ్మవారి దగ్గర అని చెప్పి అక్కడికి వెళ్తారు. అమ్మవారు ఆ ఒక్క విషయమే కాదు, ఇంక చాలా విషయాలలో ఆమె చాలా శక్తివంతమైంది. శక్తులన్నీ కెమెరాకు చూపించేవి కావు, ఉమ్. అవి కెమెరాకు దొరకవు కూడా. ఉమ్. మనకి ఏదో నమ్మకంతో వస్తే ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళకి చేసేదే మనకి ముఖ్యం, శక్తులు చూపించేది కాదు ముఖ్యం. వాళ్ళు కష్టంలో ఉన్నాను మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం కాపాడటమే మన దైవ లక్షణం. కానీ నేను మీకు ఒకటి చెప్తా, నేను కెమెరాలో ఆఫ్ చేయలే, ఇది కెమెరాలో రికార్డ్ అయింది, ఇది నేను ఇంటర్వ్యూలు వేసుకోవచ్చా లేదా? పెట్టద్దు, పెడితే బాగోదు, ఉమ్. నీకే ప్రాబ్లం. పెట్టద్దు, పెడితే పెడితే నీకే ప్రాబ్లం. వద్దంటున్నాను కదా. కాదు, మీ దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పి తెలియాలి కదా. లేదు, ఫస్టే చెప్పాను కదా నీకు, కెమెరాలో వద్దని. ఉమ్. కెమెరాలో పెట్టద్దు, పెడితే ఏమైతే పెడితే నీకే ప్రాబ్లం, అది చెప్పకూడదు, వద్దు. అర్థం చేసుకో, వద్దు అంతే, దానికి ఏం లేదు, ఇక వద్దు. ఇదంతా ఎట్లా ఎట్లా క్రియేట్ చేస్తారు నాకు అర్థం కాదు. దైవ సృష్టి అండి అది. దైవ సృష్టిలో నేర్చుకున్న విద్యలు ఇవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య అబ్బుతుంది, అందరికీ సరే. చేయాలి. ఇప్పుడు మీ మహిమలు ఇన్నిగానము మీ దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారుగా, రెగ్యులర్ భక్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటారు, చాలామంది అంటారు. చూసిన వాళ్ళు చాలామంది, వాళ్ళకు ఒక ఆదుర్త తొందరగా వస్తుంది, నేను కూడా నేర్చుకోవాలని. అలా ఎలా వస్తుంది తొందరగా? రాదు. వస్తారు కానీ నాయన ఇప్పట్లో నీకు తొందరగా రాదు. దీనికి చాలా పద్ధతులు ఉంటాయి, చాలా నియమాలు ఉంటాయి. కానీ నేను ఇప్పటికీ మీ దగ్గర చాలా కష్టాలు ఉంటాయి. నేను ఇప్పటికీ మీ దగ్గర మహిమలు ఉన్నాయని నేను నమ్మినా అని అనుకుంటున్నారా మీరు? అంటే మీ దగ్గర శక్తులు ఉన్నాయిగా, చెప్పండి నా గురించి. ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నమ్మేవు. నువ్వు సరే, నమ్మటానికి 100లో ఎంత కూర్చున్నావు నా దగ్గర. 100లో ఎంత % నమ్మినా నేను? నమ్మేవు, ఎంత? నువ్వు పూర్తిగా నమ్మేశావు. అస్సలు నమ్మలే నేను. లేదు, నీ మనసు అలా చెప్తుంది బయట, కానీ నీ అంతరాత్మ అలా లేదు. నువ్వు నమ్మితేనే నా దగ్గర ఇంతసేపు కూర్చోగలిగావు, నమ్మకపోతే ఇంతసేపు కూర్చోలేవు. నువ్వు కూర్చోలేవు. ఆ శక్తి నిన్ను కూర్చోబెట్టింది ఇంతసేపు అక్కడ, దాన్ని అర్థం చేసుకోను. కానీ నేనేమంటా అంటే, ఉండొచ్చు మీ దగ్గర శక్తులు, కానీ ఇది మాత్రం ఏదో జిమ్మిక్ లేదు. అందుకని నేను చూపినా ఫస్టే. ఇలా జిమ్మిక్కులని నీలాగా అంటారనే నేను చూపినని చెప్పేశా, కానీ నువ్వే నన్ను బలవంతం చేసావు, చూపించా. దాన్ని అమ్మవారిని కించపరచొద్దు మనం. నేనైతే కించపరచలే, జస్ట్ నేను అంటున్నా. నేను అన్నాను కదా ఫస్టే, నేను చూపినన్నా, నువ్వు ఒక ఇంట్రెస్ట్ చూపించావు. సరే, ఈ భక్తుడికి చూపిద్దామని చెప్పి నేను కెమెరాలు ఆఫ్ చేసి చూపించమని చెప్పా, చూపించాను. దాన్ని నువ్వే మాట తప్పి, నేను ఫస్టే చెప్పాను కెమెరాలు ఆన్ చేసి చూపినని. నువ్వే లేదు ఆఫ్ చేసా అని చెప్పావు, నువ్వే మళ్ళీ ఆన్ చేసా అని చెప్తున్నావు. అప్పుడు నీ దగ్గర ఫాల్ట్ ఉంది, నువ్వే అబద్ధం చెప్పావు తప్ప నేను అబద్ధం చెప్పలేదు కదా. నేను ఆ రోజు వద్దన్నా, అప్పుడు వద్దన్నాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా నేను పెడతా అంటే వద్దన్నాను. సో ఇంతకుముందు నేను అడిగినప్పుడు ఎవరిని నమ్ముతారంటే, నేను దేవతలను నమ్ముతాను అన్నారు మీరు. దేవతలను నమ్మినప్పుడు ఇప్పుడు చాలా మటుకు హిందువులు ముస్లింలని ఇట్లా గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒక క్రిస్టియానిటీ వీళ్ళు నంబర్, హిందువుల పెళ్ళిళ్ళకి రారు, హిందువులు ఎవరైనా బొట్లు పెడితే తినరు ఇట్లా. కానీ మీ దగ్గర యేసుక్రీస్తు ఫోటో ఉంది, మీరు అంటున్నారు ముస్లిమ్స్ వస్తారు, వీళ్ళందరూ వస్తారని. ఎట్లా నమ్ముతున్నారు మిమ్మల్ని? నమ్మటం అనేది దేవుణ్ణి బట్టి కాదు వాళ్ళు వచ్చేది. దేవుడు దేవుడే, ముస్లిమే, క్రీస్తు క్రీస్తువే, హిందువే. కానీ అందరు కలిసి ఒకడే మనిషి, ఒక ఆడ మగ. ఈ మనిషికి ఇప్పుడు హిందువుకి జ్వరం వస్తుంది, ముస్లింకి జ్వరం రావట్లే, క్రీస్తువుకి జ్వరం వస్తుంది అనేది ఏం లేదు కదా. జ్వరం వస్తే ప్రతి మానవుడికి వస్తుంది, మనమంతా మానవ జాతి. మానవులల్లా భక్తి మతాలు వేరు, కానీ మనిషి అంతా ఒక్కడే. ఎవరికి వచ్చినా కష్టమే. ఇప్పుడు ముస్లిం ఉన్నారు, ముస్లింకి శత్రుత్వం లేదా? ఉన్నది కదా. మరి ఆ శత్రుత్వం వల్ల ఏదన్నా చికాకు ఏదన్నా ప్రాబ్లం వస్తుంది కదా. క్రీస్తు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఉన్నాయి కదా, శత్రుత్వాలు ఉన్నాయి కదా. ప్రతి మానవుడికి హిందువులు ఉన్నారు, హిందువులకి ఉన్నాయి. అంటే ఈ మతాలు వేరు, కానీ మనిషి అంతా ఒక్కడే. మనం ఏ మనిషి అయినా ఒకటే, ఎవరికైనా బాధలు వస్తాయి. కానీ మీరు ఒక మనిషిని చూసి ఏదైనా చెప్పగలరు. అవును. ఎంతసేపట్లో చెప్పగలరు మీరు? అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు సింపుల్గా అంటే కొన్ని ఇప్పుడు నరకోసస్ ఉంటుంది కానీ, ఏదైనా కొన్ని చిన్న దుష్ట శక్తులు కానీ ఏంటంటే ఎమ్మటే ఒక గంటలో చెప్పేస్తాం. సరే, గంటలో చెప్పేస్తారు. నేను ఇప్పుడు వీడికి వచ్చి 1:30 అవుతుంది. నా పైన నరదృష్టి ఉందా? నాకు ఎవరైనా చేతపడి చేస్తుర్రా? ఇప్పుడు నేను 1:30 నుంచి మీ దగ్గర ఉన్నా. అవును, చెప్పండి. నీ మీద శాతపడి అనేది ఎవరు చేయట్లే, ఇంకా నువ్వు అంత దూరం వెళ్ళలే, అంత శత్రుత్వం నీ మీద రాలే. కానీ నరదృష్టి ఉంది. కానీ నరదృష్టిలోనే 3 రకాలు ఉంటాయి. నరదృష్టి, నరపీడ,
నరఘోష, ఉమ్, ఈ 3 ఉంటాయి. ఉమ్, నరదృష్టి పడ్డప్పుడు మనకి కొన్ని పనులు కాకుండా కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఉమ్, అదే నరపీడగా మారిందనుకో, ఉమ్, నరఘోషగా మారిందనుకో, అప్పుడు మనకి కొన్ని బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ అవి మనకి అందినట్టుగా అందుతాయి, అందకుండా పోతాయి. ఉమ్, అదే నరఘోషగా మారిందనుకో, గోషలో పాపం పెట్టుకొని కాశీకి పోయిన పాపం తీరుతుంటారు కదా, ఉమ్. ఆ నరఘోష అనేది మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ మూడిట్లా లేదుంది. నీకు నరదృష్టి మాత్రమే ఉంది. ఉమ్, అంటే నరుల నుంచి నాకు దిశ ఆ నరదృష్టి అంటే అదే అన్ని కళ్ళు మంచివి కావు, ఉమ్, అందరూ మంచివాళ్ళు కాదు. ఉమ్. అర్థమైందా? నేను మంచివాడినేనా? నువ్వు మంచివాడివే. పో, కన్ను పోయిన చోటు కల్లా మనసు పోకూడదు. ఉమ్, కన్ను పోయిన చోటు కల్లా మనసు పోయిందనుకోండి, అక్కడ ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఉమ్. అర్థమైందా? నేను మంచివాడినేనా? నువ్వు మంచివాడివే. మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు నిన్ను ఇంతసేపు నువ్వు 1.5 గంట సేపు నా దగ్గర కూర్చున్నావు కదా, నేను మీ గురించి మొత్తం నెగిటివ్ మాట్లాడినా కదా. నువ్వు మాట్లాడింది నెగటివ్ మాట్లాడినా, ఆ. నీ లోపల గుణం ఎలాంటిది, ఆ. నీ పేస్ కళ అలాంటిది, ఆ. నువ్వు ఎలాంటి మనిషి అనేది కూడా నాకు మొత్తం చరిత్ర తెలిస్తేనే నేను చెప్పి కూర్చోబెట్టుకున్నాను. ఆ, లేదంటే కూర్చోబెట్టుకోనుగా. ఓకే. అర్థమైందా? దేవుడు నా దగ్గర మీకన్నా ఎక్కువ శక్తులు నా దగ్గర ఉన్నాయి. ఉండొచ్చు. నీ శక్తులు ఎట్లుంటాయండి నీ దగ్గర? ఉమ్, నీకు దైవభక్తి ఉంది. ఓకే. ఆ దైవభక్తి వల్ల నువ్వు ఎక్కడికైనా ధైర్యంతో వెళ్తావు. ఉమ్, ఆ శివుడు నీకు అది ఇచ్చాడు. ఓకే. అందుకని చిన్న వయసు అయినా కాదు, నేను శివుని నమ్ముతాను, మీకు తెలుసా? మీ శివుడే నీ పేరే శివ ఆ, అంటే నువ్వు శివుడు భక్తుడివే. ఓకే. అట్లని పేరు పెట్టిన వాళ్ళే శివుడు భక్తులు కావాలనేం లేదు. ఆ, పేరు ఉండొచ్చు, ఆ. ఏది వేరే వేరే భక్తిలో కూడా పోవచ్చు. కానీ నేను నిజం చెప్తున్నా, నేను నిజంగా శివభక్తుడిని, మా డాడీ కూడా శివభక్తుడు. కానీ ఎట్లా చెప్పారు మీరు ఇది? ఇప్పుడు అమ్మవారు అదే ఒక వాక్శుద్ధి అనేది. మనం చెప్పే మాటలు కరెక్ట్గా ఉండి మనం చేసే పనులు కరెక్ట్గా ఉంటే అమ్మవారు మనకి ఎప్పుడు ఎన్ను అంటుకొనే ఉంటుంది. ఎక్కడికి పోవద్దురా, నువ్వు ఇక్కడే ఉండరా, నీ దగ్గరికే వస్తారని చెప్తూనే ఉంటుంది అమ్మవారు. ఉమ్, ఇప్పుడు ఎక్కడెక్కడో ఇంతకుముందు చిన్న వయసులో తిరిగినోడిని, ఇప్పుడు నేను ఎక్కడికి పోవట్లే, ఇప్పుడు ఒక దగ్గరే కూర్చున్నా, నా దగ్గరికే వస్తారు. ఉమ్. కానీ నేను నిజం చెప్తున్నా, అంటే వీళ్ళ దగ్గర నిజంగా మంత్రతంత్రాలు అంటే మహిమలు ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకొని ఇంకొస్తాం. కానీ అంటే ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటి మనల్ని డైలమాలో పడేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు నమ్మలే, దాని తర్వాత సంథింగ్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసినప్పుడు కూడా నమ్మలే. కానీ ఇప్పుడు అంటే నువ్వు శివభక్తుడు అనగానే నాకు ఇక్కడ కొంచెం టచ్ అయింది అనమాట. ఎందుకంటే నిజంగా మా ఇంట్లో మా డాడీ కానీ నేను కానీ ఎక్కువ శివుని పూజిస్తాం, మా ఇంట్లో మొత్తం శివున్నే పూజిస్తాం. ఇప్పుడు మీరు చెప్పినాక కొంచెం మీ సైడ్ నేను కొంచెమేంటి, ఆ, నువ్వు అడిగిన దానికి ఇంతవరకు అసలు ఎక్కడా నువ్వేమీ ఫెయిల్ అయిందేమి లేదు. నీ మనసులో అన్నీ కూర్చుకుంటున్నాయి, ఉమ్, ఇతను మంచివాడు 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 అని. ఓకే. నువ్వు పైన ఏంటంటే అట్లా నటన చేస్తున్నావు. ఓకే, నాకు నటించడం వచ్చా? ఎందుకు రాదు? ఆ, నువ్వు కెమెరామెన్ ఒక వీడియో సంస్థ అయినప్పుడు ఆ, నీ దగ్గర అన్నీ ఉంటాయి. ఆ, అందుకని మీరు నటించినా ఆ. మేము నటించాం. ఉమ్. మాది ఉన్నది స్ట్రైట్ ఫార్వర్డ్తోనే. సరే, మీరు ఇంతగానం మాట్లాడారు కాబట్టి నేను నమ్మినా నమ్మకపోయినా మీ దగ్గర ఉన్న శక్తులు మీ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు వరకు నేను ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాల నుంచి నేను అమ్మవారి దయ వల్ల అందరికీ ఇప్పటి వరకు మంచి చేశాను. ఆ శక్తి నాలో ఉంది. మీరు ఎవరైనా సరే మీలో ఉన్న బాధలు, మీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లాలు, మీకున్న సమస్యలు ఏదైనా సరే మీకు ఉంటే నన్ను సంప్రదించండి. మీకు నేను చెప్పాల్సింది చెప్తాను, చేయాల్సింది చేస్తాను. నమ్మకంతో సంప్రదించండి. సర్వోజన సుఖనోభవంతు. సర్వదోష నివారణ, సర్వశక్తి సంతోషం. మా ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఓం శక్తి, మహాశక్తి, పరాశక్తి జయం. గురుదేవాయ నమః, గురుశక్తే నమః, గురు సాక్షాత్ దేవీ నమః.